शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तोपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆశలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నేను సిఎంఏ అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ కూడా అండి, ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. సో మీకు ఏమైనా జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీరు నేను చెప్పిన నెంబర్కి లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా మీరు పంపించే జాతకాలు పరిష్కార మార్గాలు చెప్తామండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా ఉండాలి. చక్కగా మనం చెప్పుకోవచ్చు. అలా మ్యాచింగ్ అంటారు కదా, వధూవారుల యొక్క జాతకాల పరిశీలన, అది కూడా మనం చేస్తాము. నేనే చేస్తాను. మీరు పర్సనల్గా టచ్లో ఉంటారండి. నేను టచ్లో ఉండడం కాకుండా మీరు కనుక ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను వెంటనే మీకు ఫోన్ చేస్తాను. నేను షూటింగ్స్లో ఉన్నా, జాతకాలు చెప్తున్నా, నేను మీకు అటెండ్ అవ్వలేకపోవచ్చు. ఏదేమైనా నేను చెప్పేవన్నీ కూడా శాస్త్ర ప్రకారము మా ఎగ్జామ్ ఎఫర్ట్స్ తోటి నేను చెప్తున్నాను. జాతకాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం వరకు మాత్రమేనండి. భయపడాల్సిన అవసరము, చింతించవలసిన అవసరము, అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ గ్రహాలైనా మన ప్రాణహాని ఏమాత్రం చెయ్యవు. కాకపోతే తెలుసుకోవడం కోసం మాత్రమే నేను ఇవన్నీ కూడా చెప్తాను. అందరూ కూడా దయతో స్వీకరించవలసిన ప్రార్థన. పైగా అంటే స్వీకరించవలసిన ప్రార్థన అంటే మీరు జాగ్రత్తగా చూడండి తప్ప మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోవడం అటువన్నీ ఉండకూడదు. యాక్షన్ తీసుకోవడం అంటే మీకు మీరు భయపడిపోవడము ఇవన్నీ అదేం లేదు. అన్ని గ్రహాల గురించి ప్రభావం తెలుసుకుంటాం అంటే అంతేకాదు. సరే అది పక్కన పెడితే నేను నా వీడియోస్ చెప్పినవి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం జూలై 6th నుంచి 12th వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ మనకి ఏమి ఇస్తారు, మనం ఎట్లా ఉండబోతున్నాం అనేది మనం తెలుసుకుందామండి. మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మేషరాశి వారికి 2nd భావంలో శుక్రుడే మీకు రాజయోగం అంటే డబ్బులు ఫైనాన్షియల్గా బాగా ఇస్తాడండి. శనీశ్వరుడు కూడా చూస్తున్నాడు కాబట్టి ద్వితీయ భావాన్ని ఫ్యామిలీ విషయంలో చిన్న ఇబ్బందులు, లేకపోతే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడాలు, లేకపోతే డబ్బులు అందవలసిన డబ్బులు సకాలంలో చేతికి రాలేకపోవచ్చు జరుగుతుందండి. శుక్రుడు మొత్తం తప్పు లేకుండా ధైర్యాన్ని, ధనాన్ని ఇస్తాడు. నృత్యం అంటే డ్యాన్స్ చేస్తుంటాడు. నృత్యము, సంగీతము ద్వితీయ భావంలో శుక్రుడు ఇచ్చి తీరుతాడు. తన ఓన్ హౌస్లో కూడా ఉన్నాడు. బంగారు ఆభరణాలు కానీ, బట్టలు కానీ, వాహనాలు కానీ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా రవితో కలిసిన రవితో గురులో ఒక అద్భుతమైన తెలివితేటలు గల ఉండడం, ధైర్యంగా ఉండడము, పరాక్రమంగా ఉండడము చాలా అద్భుతంగా ఉంటుందండి. మేషరాశి వారికి అసలు భయపడే అవసరం ఉండదు. కానీ చక్కటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీరు. అదే విధంగా మీరు 10th భావం కూడా ఏంటంటే ఉద్యోగం చేద్దాం వద్దా, జాబులో మారదామా అన్నట్టుగా మీరు ఉంటారు. ఏదేమైనా మీ రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ తమ్ముళ్ళని కలవడానికి అవకాశం ఎక్కువ అండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. బహుశా బంగారు ఆభరణాలు కానీ, వస్తువులు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదైనా చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. బుధుడు బ్రహ్మాండంగా బాగున్నాడు కాబట్టి విద్యలో ఆటంకాలు లేకుండా రాణిస్తాడండి. కర్కాటక బుధుడు అద్భుతం ఫలితాలు ఇవ్వకపోయినా 4th భావం ఉన్నాడు కాబట్టి తల్లిగారికి బాగుండడము, రైతులకి ధనప్రాప్తి కలిగేట్ చేయడము చేస్తాడు. సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యత కలిగేట్ చేస్తుంటాడండి ఆయన. ఏదేమైనా కుజుడు పంచమస్థానంలో ఉండడము, కేతువుతో కలిసి ఉండడం వల్ల సర్పదోషంలో ఉన్నారు. సరే చెప్పుకుందాం, మనం చివరిలో చెప్పుకుందాం. ఏదైనా కుజకేతువుల కాంబినేషన్ వల్ల పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీకు పదవులు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. డబ్బులు రావడానికి అవకాశం ఉన్నాయి. పొలిటికల్ రంగంలో మాత్రం పదవులు రావడానికి అవకాశం ఉందండి. అయినా మీకు తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. ముఖ్యంగా భూములు కానీ, వాహనాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ శత్రు భయం ఎక్కువగా ఉందండి. శత్రువుల వలన మీకు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 8వ భావంలో అంటే జనరల్గా 7వ భావంలో చంద్రుడు ఉండి 7వ గురుదృష్టి ఉంది కాబట్టి వివాహాది వేడుకలు, శుభకార్యాలు, వేడుకంటే పెళ్లి సంబంధాలు ఉంటే ఆ టైంలో జూలైలో ఉండవు అనుకోండి. సో అటువంటివన్నీ మీకు బాగా మంచి జరుగుతాయంటే అంటే పెళ్లి సంబంధాలు కుదరడాలు, మీ ఇంట్లో శుభకార్యాలు, మీ ఇంట్లో అన్ని మంచి శుభాలు జరగడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితం అద్భుతంగా ఉందండి. అంతేకాకుండా మీ రాశి వారికి
భాగ్యస్థానంలో చంద్రుడు 9, 10 తారీఖులో ఉంటాడు. గురుదృష్టి ఉంది అంటే భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడంటేనే మీకు విదేశీ పర్యటన వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చంద్రుడి వల్ల మిల్క్ బిజినెస్ వాళ్ళకి బాగుంటుంది. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, మిల్క్ బిజినెస్ ఉన్న వాళ్ళకి, స్టేషనరీ, వెండి బిజినెస్ వాళ్ళకి, బంగారం, గురుడు కూడా చూస్తారు, రవి కూడా చూస్తారు కదా, బంగారు వ్యాపారస్తులకి ఇలాగ అద్భుతంగా ఉందంటే విదేశాలు వెళ్ళడానికి ఉన్నతమైన చదువులు రీచ్ వెళ్తారు. ముఖ్యంగా హార్స్ రైడింగ్ నేర్చుకుంటారు విదేశాల్లో కూడా. అంటే ఇక్కడ ఉంటుంది అనుకోండి, హార్స్ రైడింగ్ అంటే మీకు బాగా ఇష్టము, హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నారు. అలాగే మీ నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉంది. కానీ మీ ఉద్యోగం పట్ల అశ్రద్ధ తక్కువ. ఉద్యోగం మానేద్దామా అన్నట్టు కూడా నిజంగా ఉద్యోగం పోతూ ఉంటుంది. అయితే ఉద్యోగంలో భద్రత తక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నారనుకోండి, ప్రమోషన్స్ ఆగిపోతూ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి. కానీ రాహు మాత్రము మిమ్మల్ని కంటికి రెప్పాలా కాపాడుతూ ఆయన వ్యాపారంలోనూ బిజినెస్లోనూ బాగా రాణించేట్టు చేస్తుంటాడండి. ముఖ్యంగా మీ తీర్థయాత్రలు చేయడము, బంగారాభరణాలు కొనుక్కోవడము, ఆ అమ్మవారి యొక్క దర్శనాలు, కాశీవని క్షేత్ర దర్శనాలు, ఆ రాహు విశేషమైన సంపదలు, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు భూమి ప్రాప్తి అంటారు కదా, అది మీకు జరుగుతుంది. ఏమైనా శని ప్రభావం 12వ భావంలో అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. అయినా కష్టపడి మీ పనులు మీరే చూసుకుని చేస్తుంటాడు ఆయన. అదే కనుక రాశిలో కనుక మీ ఉంటే అది ఫలితాలు వేరేగా ఉంటాయి. కానీ ఏదేమైనా మీ రాశి వారికి రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోవడము, శని 12వ భావంలో ఉండిపోవడం అంత మంచిది కాదండి. ముఖ్యంగా కాలసర్ప దోషంలో ఉండిపోయే ప్లానెట్స్ అని ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే, చంద్రుడు బయటకు వచ్చేది మాత్రాన కాలసర్ప దోషం ఉండదని కాదు. కాకపోతే ఏంటంటే మీకు చేయవలసిన పని ఏంటి అంటే, మీరు రాహుకేతులకి అమ్మవారి పూజలు చేయించుకోవడము, రాహుకి అలాగే కేతుకి మీకు సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వినాయకుడికి ఆరాధన చేసుకోవడం వల్ల, శనీశ్వరుని అత్యంత భక్తిగా పూజించడం వల్ల మీకు శనీశ్వరుడు మీకు ఈ దోషాలన్నీ తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృషభ రాశికి రాశిలోనే శుక్రుడు యోగవంతం, ఎప్పుడు కళగా, అందంగా, ఆనందంగా, తృప్తిగా, యాక్టివ్గా ఉండే తత్వం మీకులో ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు ఉన్నాడు కాబట్టి బంగారాభరణాలు మీ జాతకాల రీత్యా కొనుక్కోవడము, అలాగే వాహనాలు, వస్తువులు, బట్టలు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటారండి. ఈ సెంట్స్ అంటే సుగంధ ద్రవ్యాలు, అవి కూడా మీకు రావడానికి మీకు కొనుక్కోవడానికి అవకాశం చాలా ఉన్నాయి. శుక్రుడు అందంగా కనిపించడానికి అవకాశం ఉందండి. ద్వితీయ భావంలో గురుడితో కలిసిన రవి 4th హౌస్ లార్డ్ 2nd హౌస్లో ఉన్నాడండి. బాగా ధనప్రాప్తిని కలిగించేట్టు చేస్తుంటాడు, స్పీడ్గా నడుస్తుంటారు. వేళ్లపడ్డ భోజన వసతులు చక్కగా ఎక్కడున్నా మీకు సిద్ధిస్తాయి. అంతేకాకుండా మీ కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది, వృద్ధి ఉంటుంది. ఎక్కువగా మాట్లాడే శక్తి మీకు బాగా భగవంతుడు ఇచ్చేశాడు. అది గొప్ప అదృష్టం అండి. గురు ప్రభావం వల్ల విద్యలో ఆటంకాలు లేకుండా రావడము, ఆభరణ ప్రాప్తి కలగడము, వాహన యోగం కలగడం ఉంటుందండి. ఎప్పుడు బుధుడు వల్ల ఎప్పుడు జనరల్గా మీకు ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. మీ చెల్లెళ్ళని, తమ్ముళ్ళని కలవడానికి కూడా ఇష్టపడతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకుంటారండి. మీ తెలివితేటలను వృద్ధి చేసుకుంటారు. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కదా, కాబట్టి వృద్ధికరంగా మీ టాలెంట్ బాగా ఉండేటి చూసుకుంటారు. ఏదేమైనా కుజ ప్రభావం వల్ల కూడా, కేతు ప్రభావం వల్ల కూడా ఏదైనా మీ ఇంట్లో వాహనాలు, ఆభరణాలు, వీటితో పాటు ముఖ్యంగా భూముల విషయంలో మీకు రావడానికి అవకాశం ఉందండి. 4th భావంలో కుజుడు చదువుకి ఇబ్బంది, ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కలిగించే అంత అద్భుతంగా ఉండదు. కానీ భూములు మాత్రం కొనుక్కోవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. భూములు కానీ, అపార్ట్మెంట్స్ కానీ. ఏదేమైనా మీ రాశి వారికి సంతానం వలన ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉందండి. శనీశ్వరుడు చూస్తున్నాడు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే జనరల్గా మీ ఇంట్లో జనరల్గా అంటే మీరు శుభకార్యాలు చేయడము, వివాహాది వేడుకలు కుదరడము, అలాగే మీ భార్యాభర్తలు సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా 9వ తారీఖు, 10వ తారీఖు అష్టమ స్థానంలో గురుడు ఉండము, గురుదృష్టి చంద్రుడు ఉండము, గజకేసరి యోగంలో గురుడు చూడడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు, అంటే బంగారు మంచి మంచి అవకాశాలు వస్తాయండి. ఒక విధంగా తలవంతలం కొంచెం ధనయోగ, ధనప్రాప్తి ఉంటుంది. లారీ సంబంధించిన విషయాల్లో మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను, అలాగే సేవకాజనం కలిగి ఉండేవారు కానీ మీరు ఉంటారు. భాగ్యాధిపతి లాభస్థానం ఉన్నాడండి, అద్భుతం. అంటే భాగ్యాధిపతి లాభం ఉన్నాడంటే మీకు సంపదలు బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకి వెళ్ళడానికి, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా వెళ్తారు. అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా రాహు కూడా దశమంలో ఉన్న రాహు మీకు వృషభ రాశి వారికి డాక్టర్స్గా బాగా పాపులారిటీ పెరుగుతుందండి. మీరు చాలామంది డాక్టర్స్ ఉన్నారు, బాగా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి చాలా అద్భుతంగా స్థిరంగా ఉంటారు వాళ్ళు. మీరు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. అలాగే ఫ్లైట్స్లో ఎక్కి తిరగడానికి అవకాశాలు ఉన్నాయి. బహుశా విదేశాలకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. మీ ప్రోగ్రామ్స్ రీత్యా, మీ వృత్తి రీత్యా, మీరు డాక్టర్స్ కదా,
అక్కడ విదేశాలు వెళ్ళడము, అలాగే మీ షూటింగ్లు రాహు కదా షూటింగ్స్, అలాగే మీ బిజినెస్ రీత్యా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా కోల్ రేట్ సంబంధించిన వాటిలో బిజినెస్లోనూ, అలాగే విమాన సంస్థలు అంటారు సరే, వాళ్ళకి చాలా బిజినెస్లు బాగుంటాయండి. వాళ్ళకి విమాన సంస్థలు వాళ్ళకి అంటే ఎయిర్ ఫోర్స్ అంటారు కదా వాళ్ళకి. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా మార్పులు వస్తాయి, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి, ఉన్నతమైన పదవులు వస్తాయి. రాజకీయ రంగంలో ఒక వెలుగులేయడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. లాభస్థానం 12, 11 భావంలో శని కూడా అత్యంత రాజయోగకారకుడు బాగున్నాడు. శని వల్ల కూడా దోషాలు ఏమి ఉండవండి. చక్కగా శనేశ్వరుడు మిమ్మల్ని గంగానది స్నానాలు చేయించడము, పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారి తోటి ప్రయాణాలు చేయడము, అలాగే నైమిషారణ్య యాత్రకు మీరు సిద్ధంగా ఉండడము, ఇవన్నీ కూడా జూలై నెలలో కలగబోతుందండి. ఏదైనా వృషభ రాశి వారికి ఏమీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ కాలసర్పదోషంలో ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి అమ్మవారికి పూజలు చేసుకోవడం వల్ల, అలాగే గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల సర్వసౌఖ్యము కలుగుతుంది. అంతేకాదండి, మీకు మీ రాశి వారికి కాలసర్పదోషం ఉండడము వలన శనీశ్వరుడికి మీరు మరింత విపరీతంగా యోగించాలంటే, ఎందుకంటే ఆయన మీకు శనీశ్వరుడు మీ రాశికి పంచమస్థానం కూడా చూస్తున్నాడు. అంటే పిల్లల వలన దోషాలు ఉండడానికి అవకాశం ఉందండి. సో ఇవన్నీ కూడా దోష పరిహారం కోసం శనీశ్వరుని కూడా పూజించడం వల్ల, ఆయనకి సంబంధించినటువంటి నువ్వులు నూనె అంటాం కదా, తైలాభిషేకం చేయించడం వలన ఆయన ఇక్కడ సంతోషించి మీకు మీ పిల్లలకి బాగా అభివృద్ధికరంగా ఉండేది చేస్తాడు ఆయన. ముఖ్యంగా రాజకీయ రంగంలో బాగా పలుకుబడి పెరుగుతుంది మీకు. మిథున రాశి వారికి రాశిలోనే రవితో కలిసిన గురుడు స్పీడ్గా ఉంటారండి, తెలివిగా ఉంటారు, అదృష్టవంతులుగా ఉంటారు. రవి మీ రాశిలో ఉండడం వలన పాపత్వం అయినప్పటికీ గురుడుగా ఉండడం వలన మీ నాన్నగారికి అదృష్టము బాగా ఎక్కువ ఉంటుందండి, ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది. అలాగే మీరు చాలా తెలివితేటలుగా, స్పీడ్గా, డైనమిక్గా మీరు ఏమనుకుంటున్నారో ఆ కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంది. తెలివైన వారు. పైగా మీ రాశ్యాధిపతి బుధుడు కూడా ద్వితీయ భావంలో ఉండడం వల్ల అనర్గళంగా మాట్లాడే శక్తిని మీకు భగవంతుడు ఇచ్చాడండి. యాంకరింగ్గా గాను, అయితే పాటలు పాడేవారు గాను, మీకు పర్యటనలు చేస్తూ ఉంటారు ఎక్కువగా, అంటే చాలా ప్రదేశాలు మీరు ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. అలాగే మీ పాటలు బాగా పాపులారిటీ ఉంటుంది. అలాగే విద్యలో కూడా బాగా రాణిస్తారండి. ద్వితీయ భావంలో బుధుడు ఉన్నాడంటే ఆభరణాలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అలాగే చక్కగా భోజనం చేయడము, చక్కటి భోజనము, ప్రేమతో కూడా భోజనం మీకు వసతి లభిస్తుంది. చాలా మీకు బుధుడు వల్ల, సెకండ్ హౌస్లో బుధుడు వల్ల కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మీకు మిగులుతాయి, మీకు కష్టపడతారు. అదే కాకుండా కుజుడి యొక్క ప్రభావం మీకు బాగా ఉందండి. కుజుడు మూడో భావంలో ఉన్నాడు, కేతువుతో కలిసి ఉన్నాడు. అది చాలా మంచిదని ఉన్నాయి. ధైర్యంగా ఉండడము, పరాక్రమవంతంగా ఉండడము, భయపడకుండా ఉండడము, మీకు మీరే సాటి అనిపించుకోవడము చాలా ఉంది. మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా బహుశా వాహనాలు కొనుక్కుంటారేమో మీరు. వాహన ప్రాప్తి కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. వాహనాల వల్ల మీకు బాగా కలిసి వస్తుందని చెప్పచ్చండి. అంతేకాకుండా కుజుడు కేతువుల ప్రభావం వలన కూడా మీ తమ్ముళ్ళకి బాగుండడము, ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళక్కడ మీరు చూడడం జరుగుతుంది. ఏదేమైనా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా మెడిసిన్స్ వాడవలసి వస్తుంది ఆవిడకి. అంతేకాకుండా మీరు కష్టపడి చదివితే తప్ప చదువులో కూడా మీరు ఉత్తీర్ణత సాధించలేకపోవచ్చు. అంతేకాదండి, రైతులకు కూడా అంత అద్భుతంగా పంటలో లాభాలు వచ్చేస్తాయి అనుకోవడానికి వీలు లేదు. కాకపోతే అంటే సామాన్యంగా ఉంటారు. కాకపోతే అంటే మీకు చదువు విషయం పక్క పెడితే, ముఖ్యంగా చంద్రుడు కూడా పంచమ భావంలో ఉండి 6వ తారీఖు గురుడు యొక్క దృష్టి ఉందండి. అది పవర్ఫుల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, గురుదృష్టి ఉండడం వల్ల మీ సంతానం దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటారు. మీ కింద జన్మ చేసిన పుణ్యఫలం బాగా పెరుగుతూ ఉంటుంది, ఐశ్వర్యప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి అంటే స్పెక్యులేషన్ అంటాం కదండి, వాళ్ళకి బాగా మీ ఎక్స్పీరియన్స్ల రీత్యా మీకు ధనప్రాప్తి బాగా కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. కొంతమందికి అయితే పదవులు, పొలిటికల్ రంగంలో మీరు ఉన్నారనుకోండి, పదవులు ఆశించవచ్చు, అది కూడా బాగుంది. అలాగే గాయత్రి మంత్ర సిద్ధి కలగడానికి అవకాశం ఉంది. చంద్రుడి వల్ల గజకేసరిగా ఉంది కాబట్టి అన్ని రంగాలను ముందంజలో ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా సప్తమ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల, సప్తమాధిపతి గురుడు చూసుకోవడం వల్ల, 9, 10 తారీఖుల్లో చంద్రుడు ఉండడం వల్ల, అలాగే గురుదృష్టి ఉండడం వల్ల గజకేసరి యోగంలో ఉన్నారు మీరు. అంటే కాబట్టి ఏంటంటే సంతానం కంటే వివాహాది వేడుకలు బాగా జరుగుతాయి మీ ఇంట్లో. అంటే ఆ టైంలో వివాహాలు ఉండవు, బట్ ఏంటంటే మంచి మంచి శుభకార్యాలు బాగా జరుగుతాయని చెప్పచ్చండి. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వ్యాపారాభివృద్ధి 9, 10 తారీఖుల్లో మరింత వ్యాపారం విస్తరించడం, వ్యాపారాల్లో బాగా మీకు మీరే సాటి అనిపించుకోవడం జరుగుతుంది. ఏదైనా భాగ్యస్థానానికి రాహు ఉన్నాడు,
గురు దృష్టి ఉంది, కుజ దృష్టి ఉంది. చాలా అద్భుతం. మీ నాన్నగారికి దీర్ఘాయుర్దాయం ఉంటుందండి. ఆయనకి ఆయుష్ ఎక్కువ. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు ఆయన కూడా మిమ్మల్ని చూడడానికి. అంతేకాదండి, రాహు బాగుండడం వలన ఉన్నతమైన విద్య రీచే విదేశాలు వెళ్తారండి. ఎందుకంటే ఆయన వాయుతత్వ రాశిలో రాహు ఉండడము, గురుదృష్టి కూడా ఉండడము, కుజ దృష్టి ఉండడం వలన రాహు విపరీత మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహుకు సంబంధించినటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా, సిమెంట్ రంగాలు, కంప్యూటర్ హార్డ్వేర్, కంప్యూటర్ సంబంధించిన వ్యవహారాలు, వాటిలో కొంతమంది ఏమో ఎయిర్ ఫోర్స్ అంటారు సార్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటారు, ఆ అకాడమీ వాళ్ళకి. రాహుకు సంబంధించిన కార్యకర్తలు వాళ్ళకి బిజినెస్లు బాగా పెరుగుతాయండి. విమాన సంస్థలకి బిజినెస్లు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి మీ మిథున రాశిలో ఉన్న వాళ్ళకి. రాహు ఉన్నతమైన విద్య ఇస్తాడండి. గంగా స్నానం చేయిస్తుంటాడు. అమ్మవారికి దర్శనాలు తప్పకుండా ఖచ్చితంగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా శనీశ్వరుడు దశమంలో ఉన్నాడండి. దశమంలో శని అంటే జనరల్గా వ్యవసాయం అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు మీరు. వ్యవసాయ రంగంలో కూడా మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించడము, దాంట్లో మీకు కూడా పరిచయాలు ఉండడము వ్యవసాయంలో మీకు బాగుంది. అంతేకాకుండా శనీశ్వరుడు వలన గ్రామానికి అధికారం, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడము, పొలిటికల్ రంగంలో పదవులు రావడము, ఇవన్నీ కూడా శనీశ్వరుడు చూస్తాడు. శనీశ్వరుడు వల్ల ఉంటుందండి. అంతేకాకుండా మీరు ఉన్న ఊరి నుంచి కూడా దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా వెళ్ళడానికి, అక్కడ ధనం సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా శుక్రుడు ప్రభావం వల్ల కూడా మీకు ఉన్నతమైనటువంటి దైవ దర్శనాలు జరగడము, అమ్మవారి యొక్క దర్శనాలు, శక్తిపీఠాలు ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా నైమిషారణ్య యాత్రకు మీరు రెడీ అవబోతున్నారు. అక్కడ గురువుగారితో వెళ్ళడము, అలాగే కలి ప్రవేశించిన ప్రదేశం ఏదంటే ఒక్క నైమిషారణ్యం మాత్రమే. సో అదొకటి. అమ్మవారికి దర్శనాలు చేసుకోవడము, పూజలు చేసుకోవడం ఉంది బాగుందండి. ముఖ్యంగా మీ రాశివారి పూజించవలసిన దేవుడు అమ్మవారే. అంతేకాకుండా రాహుకేతుల మధ్యలో సర్పదోషం ఉంది కాబట్టి మీరు రాహుకి కేతువుకి సంబంధించిన పూజలు చేసుకోవడము, గణపతి ఆరాధన చేసుకోవడం వలన సర్వదోషాలు హరిస్తాయి. కర్కాటక రాశిలోనే బుధుడు ఉండడము జనరల్గా బుధుడు మీ వాడికి మంచివాడు కాకపోయినా మీకు వ్యాపార లక్షణాలు, తెలివితేటలు, చదువు ఇవన్నీ మీకు ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఏదైనా కుజ ప్రభావం వలన జనరల్గా మీకు ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రమో ఇబ్బంది పడరు. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. కొద్దిగా కుజుడు ఉన్నాడంటే చదువులో విషయంలో కొద్దిగా వెనకబడడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు కొంతమంది అయితే భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి మీకు. ఈ కుజ ప్రభావం వలన భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ చెల్లెళ్ళు కానీ మీ తమ్ముళ్ళకి కానీ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడము, లేకపోతే మీకు ఆటంకాలు కలగడము, అలాగే లేట్ అయిపోతూ ఉండడము ప్రయాణాల్లో జరుగుతుంది. మీ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. చతుర్థ భావంలో మీ చంద్రుడు ఉన్నాడు. చతుర్థ భావంలో 16వ తారీఖు ఉంటాడు. 6వ తారీఖు ఉంటాడు. ఆయన మీ గురుదృష్టిల వల్ల గజకేశ్వర యోగంలో ఉండి చక్కటి చదువు వస్తుందండి. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ఆవిడికి ప్రాబ్లమే ఉండదు. అలాగే రైతులకి చాలా బాగుంటుందండి. సంగీతంలో ఉన్న వాళ్ళకి చక్కగా సంగీత విద్య బాగా డెవలప్ అవుతుంది. అలాగే మీరు సినిమా రంగం డైరెక్టర్స్ కానీ మ్యూజిక్లో ఉన్నారు కదా, మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం అని ఈజీగా చెప్పచ్చు. కర్కాటక రాశి వారికి పంచమ స్థానం చాలా బాగుందండి. అంటే మగపిల్లలు పడడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో మీకు మీరే సాటి అని మించుకోవడానికి అవకాశాలు ఎక్కువనాయండి. ఏదైనా 6వ భావాన్ని చంద్రుడు ఉండము 9-10 తారీఖుల్లో గురు దృష్టి ఉండడం వల్ల మీకు మేనమామలు చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఆభరణాలు కొనుక్కుంటారు. అలాగే మీరు చాలామందికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యవంతులుగా ఉండడము, అదృష్టవంతులుగా ఉండడము, శత్రు భయాలు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బ్రహ్మాండంగా కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళ జర్నీ చాలా బాగుంటుంది. అంతేకాకుండా శనీశ్వరుడు వలన కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ, శనీశ్వరుడు మంచివాడు కాదు, ఇంతకుముందు ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పటి నుంచి ఇబ్బంది పడ్డ అవసరం లేదు. ఏదైనా రాహు ప్రభావం కొద్దిగా మీకు అష్టమ స్థానం దోషమే ఉంది అంటే హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉందండి. దూర బంధువులు అదే హెల్త్ ప్రాబ్లం రావడము, వాళ్ళ హాస్పిటలైజేషన్ అవ్వడము, కొంతమందికి వాళ్ళ దూర బంధువులకి, లేకపోతే మీకే కొద్దిగా శరీరంలో అధిక శ్రమ పడడం వల్ల ఇబ్బందికరంగా ఉండడం జరుగుతుంది. కానీ గురు దృష్టి ఉండడం వల్ల, కుజుడు యొక్క దృష్టి ఉండడం వల్ల ఆ రాహు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. శనీశ్వరుడు భాగ్యస్థానంలో ఉండి మీకు ఒక విధంగా మంచిగా చేస్తాడండి. మంచి 7th హౌస్ లార్డ్ అంటే కేంద్రాధిపత్యం వచ్చి ఆయన భాగ్యంలో ఉండడం వల్ల చదువుకి బాగా
చదువురీత్యా బాగా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఇస్తాడు. అలాగే శనీశ్వరుడికి సంబంధించిన వ్యాపారాల్లో అంటే కోళ్ళు, సాఫ్ట్వేర్ రంగాలు, అలాగే ఆటోమొబైల్, సిమెంట్ పరిశ్రమలు, ఇవన్నీ అనుకుంటాం కదండి మనం, ఫార్మా రంగము, ఇవన్నీ కూడా ఆ శని కారకత్వంలో వాళ్ళ బిజినెస్లు బాగా డెవలప్ చేసుకుంటారు. శనీశ్వరుడు వల్లే విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే స్లో అయిపోతుంటారు ప్రోగ్రామ్స్, స్లోగా వెళ్తారు, కానీ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఇస్తాడు. కానీ పర్వాలేదు. ఏదైనా 10th హౌస్ లార్డ్ కూడా మీకు బాగున్నాడండి. 10th హౌస్ లార్డ్ బాగుండడం వలన భాగ్యాధిపతి, ఈ దశమస్థానాన్ని భాగ్యస్థానం చెప్పుకున్నామండి. అదే 10th హౌస్ లార్డ్ మీకు 2nd హౌస్లో ఉండడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా బాగా సంపాదించుకుంటారు ధనము. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ కాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ వస్తాయండి. డబ్బులు కూడా వాళ్ళకి అధికంగా రావడానికి అవకాశం ఉంది. ఏదైనా 11వ భావన సుక్కుడు అంత మంచివాడేం కాదు, శనీశ్వరుడు కూడా చూస్తున్నాడు. కాబట్టి లాభాలు తక్కువగా ఉండడము, మీ అక్కయ్య గారికి అంత అద్భుతంగా లేకపోవడము జరుగుతుందండి. ఏదైనా ద్వితీయాధిపతి రవి 12వ భావంలో ఉండి ఆర్ద్ర నక్షత్రంలో ఉండి ఫారిన్ వెళ్తారుండే. ఇప్పుడు కరెక్ట్ అలాగే ఉన్నాడు. అంటే జనరల్గా మీకేంటి కర్కాటక రాశి కదా, ద్వితీయాధిపతి 12వ భావంలో ఉన్నాడు ఫారిన్, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే రవి ఆర్ద్ర నక్షత్రంలో ఉంటే వాళ్ళు విదేశాలు వెళ్తారు అని శాస్త్రం. అలాగే 9th హౌస్ లార్డ్గా గురుడు 12వ భావంలో ఉన్నాడు. అంటే ఖచ్చితంగా మీకు విదేశ ప్రాప్తి ఉందండో. మీకు విదేశాలు వెళ్ళడం, చక్కగా చదువుకోవడము, ధనప్రాప్తి కలగడము, ఉద్యోగంలో బాగా భద్రత ఏర్పడము, అలాగా మీ వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడానికి జరుగుతుంది. అంతేకాకుండా సన్మానాలు బాగా జరుగుతాయండి. మీకు డబ్బులు బాగా వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా హాస్పిటలైజేషన్ అవ్వడం అవే ఉండవు. అది ప్రశాంతంగా బాగుంటారు. బావులు, చెరువులు, గుడులు దర్శనం చేసుకుంటారండి. మీకు దైవ దర్శనం రీత్యా మీరు బాగా డబ్బు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. అలాగే ధనాన్ని కూడా సేవ్ చేసే అదృష్టంగా మీకు ఉందండి. అదొక అదృష్టం మీకు. సో ఈ విధంగా మీ జాతకం రవి గురులు బాగా కాపాడారు. మీ నాన్నగారికి చాలా బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే ఆ నాన్నగారికి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఏదేమైనా రాహు కేతుల మధ్యలో గ్రహాలు ఉండిపోవడం వల్ల, అలాగే శనీశ్వరుడు యొక్క దోషం కూడా ఉండడం వల్ల, రాహుకేతులకి పూజ చేయించుకోవడం వల్ల ఆ దోషాల నుంచి పరిహారం అవ్వగలవు. సింహరాశి వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. ఫైనాన్షియల్గా కూడా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. సకాలంలో మీకు డబ్బులు చేతికి అందలేకపోవచ్చు. పైగా మీ రాశిలోనే కుజకేతులు ఉన్నారు. అదొక ధైర్యమే. కొద్దిగా అంటే గట్టిగా మాట్లాడడము, కొద్దిగా కోపం రావడము, అవన్నీ ప్రేమతో కూడిన కోపాలు అవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇంకా ఫైనాన్షియల్గా మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారండి. మీరు సకాలంలో మీరు ధనం చేతికి అందలేకపోవచ్చు. అదైనా మీ చెల్లెలు మాత్రం 6వ తారీఖున మీ చెల్లెలు కలవడానికి అవకాశం ఉందండి. ప్రయాణాలు, షార్ట్ జర్నీస్ మీరు ఎక్కువ చేస్తూ ఉంటారు. అది అదృష్టమే. అదృష్టం అంటే మాకు అదొక ఆనందం. అదే కాకుండా గురుడు కూడా మూడో భావం దృష్టి ఉంచడం వలన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, ధైర్యంగా ఉండడము, ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, ప్రతి పని కూడా కాన్సన్ట్రేషన్గా అకుంఠితమైన దీక్షతో చేయడం జరుగుతుందండి. ఏదేమైనా మీ సింహరాశి వారికి కంఫర్టబుల్నెస్ ఏంటంటే 4th హౌస్ లాడు 4th హౌస్ చూసుకుంటున్నాడు. అంటే మీ విద్యలో ఎటువంటి ఢోకా లేకుండా విద్య బాగా వస్తుంది. బహుశా భూములు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, వాహనాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం మీ జాతకాలు ఇచ్చే ఉన్నాయి. అంతేకాకుండా చక్కటి పుత్ర సంతాన యోగము, పుత్రికా సంతాన యోగము ఉంటారు. పుత్రికా సంతాన యోగము మీకు ఉన్నారు. 9, 10 తారీఖులో గజకేసరి యోగం ఉన్నారు కాబట్టి పంచమస్థానము. హార్స్ రైడింగ్ కూడా మీకు అవకాశం ఉందండి. హార్స్ గుర్రాలంటే ఇష్టపడము, గుర్రాల మీద స్వారీ చేయడము, ఇవన్నీ ఉంటాయి. సరే అది పక్క పెడితే ఏదేమైనా సంగీతంలో మీరు బాగా రాణిస్తారు. సాహిత్యం అంటే చాలా ఇష్టపడతారు. కళారంగం అంటే అభిరుచి ఎక్కువ. పైగా మీరు డిబేట్స్లో కూడా మీరు బాగా పాల్గొంటారండి. డిబేట్స్లో, చర్చలలో పాల్గొనడము, శాస్త్రవేత్తలుగా బాగుండడము, అది చాలా బాగుంది. అంతేకాకుండా ఈ స్టాక్ మార్కెట్లో కూడా మీరు ధనప్రాప్తి కలగడానికే ఎక్కువ అవకాశం ఉంది. వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ రీత్యా మీకు అంత అనుభవజ్ఞం కదా, దాని ప్రకారం మీరు ఫైనాన్షియల్గా బాగుంటారు. ఏదేమైనా కొంతమందికి అయితే పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి అవకాశం లేకపోలేదండి, వస్తాయి. ఈ విధంగా చాలా బాగుంది. సింహరాశి వారికి 7వ భావంలో రాహు తప్పు. ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళు లేట్ చేయడము, పెళ్ళిళ్ళు అంటే ఇంట్రెస్ట్ ఉండలేకపోవడము, లేకపోతే ఏదో చికాకులు, గొడవలు, భార్య భర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. కానీ భగవంతుడు ఏంటంటే గురుడు చూడడం వల్ల, 7వ భావాన్ని కుజుడు కూడా చూడడం వల్ల ఆ భావము చెడు ప్రభావం తగ్గుతుంది. అంటే వివాద వేడుకలు జరగడము,
భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుండము, వివాహాలు సంబంధించినటువంటి ఉంటారు జర కుదరడం, వివాహాలు కుదరతాయంటే జర వివాహాలు కుదరడము. సో ఈ విధంగా ఉందండి. అష్టమ స్థానంలో శనేశ్వర దోషం ఉందండి. యాక్చువల్గా అష్టమ శని దోషం చాలా సివియర్గా ఉంటుంది. పైగా 13వ తారీఖు జూలై నుంచి ఇంకెక్కువ ఉంటుంది. అక్కడ చెప్పుకుంటానండి నెక్స్ట్ వీక్లో. శనీశ్వరుడు వక్రగతి అప్పుడు ఉంటాడు. శనీశ్వరుడు మనకి మీకు అష్టమ స్థానం ఉండడం వల్ల దోషం వస్తుందండి. కాబట్టి జనరల్గా జాగ్రత్తగా ఉండాలి. అంటే శనీశ్వరుడు వలన దోషం ఉండడం అంటే విపరీతంగా ఎక్కువ ఉంటుంది. అందుకని ఆయన స్వామికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల, మందపల్లి స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల, మన ఊళ్ళోనే స్వామికి దర్శనం చేసుకోవడం వల్ల బాగుంటుంది. ఏదో 9th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉన్నాడు, ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా భూములు ఇవి అమ్ముడుపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కానీ ఇవి మీకు బాగా కలిసి వచ్చే అంశం అని ఖచ్చితంగా చెప్పచ్చు. బహుశా విదేశాలు వెళ్ళడానికి కూడా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఏదేమైనా శుక్రుడు 10th హౌస్లో ఉన్నాడు కదా, 10th హౌస్లో ఉండడం వల్ల శుక్రుడు మీకు ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా బాగుంటుంది. ముఖ్యంగా గాయకులకు వాళ్ళకి, ముఖ్యంగా సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలోనూ ఉండే యాక్టర్స్కి బాగుంటుంది. వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మంచి మంచి బట్టలు, ఆభరణాలు, అందంగా ఉండడాలు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా ప్రొఫెషనల్గా బాగా డెవలప్ అవుతారండి. ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్లో బాగా ఉద్యోగపరంగా బాగుంటారు. అలాగే లాభస్థానంలో రవిగురులు సామాన్యం కదండి. రవి లగ్నాపతి లాభంలో అంటే విశేషం ధన సంపాదన. అలాగే గురుడు ఉన్నాడంటే బాగా ధన ప్రాప్తి. అంటే మీరు కష్టపడ్డ డబ్బులన్నీ విపరీతంగా వస్తాయండి. మీరు అనుకున్న దానికంటే డబ్బులు మీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ. మీరు వ్యాపారంలో కానీ ఉద్యోగపరంగా కానీ మీరు డబ్బులు ఎక్కువ వస్తాయి. డబ్బులు అంటే మీకు ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్స్ రావడమో, ఏరియర్స్ రావడమో ఇవి ఉంటాయి కదండి. పిఆర్పి ఏదో అంటుంటాం కదా, అటువంటివన్నీ రావడానికే అవకాశాలు ఉంటాయి. ఏదైనా 12వ భావంలో బుధుడు 2nd హౌస్ లార్డ్, 11th హౌస్ లార్డ్ 12వ భావం ఉన్నాడు, ఫారిన్ వెళ్తారు. అలాగే ఎందుకంటే కర్కాటక రాశిలో బుధుడు ఉన్నాడంటే జనరల్గా ఫారిన్ వెళ్తారని, అంతేకాకుండా మీకు విష్ణుమూర్తి యొక్క ప్రభావం మీ మీద ఉంటుందని, బాగా టెంపుల్స్కి బాగా దర్శనాలు చేసుకుంటారని అని చెప్తారండి. సో బుధుడు కూడా 12వ భావం ఉండడం వల్ల మీ చక్కటి మీకు ధనప్రాప్తి ఉంది. దైవ దర్శనాలు ఎక్కువ జరుగుతాయి. రాహు కేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి రాహు వలన అమ్మవారికి, కేతు వలన కుజుడికి, లేదా అమ్మవారికి మన సుబ్రహ్మణ్య స్వామికి, మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజించడం వలన, గణపతి ఆరాధన చేసుకోవడం వలన రాహుకేతుల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. కన్యారాశి వారికి మీ రాశిని శనీశ్వరుడు చూడడం తప్పు. అంత అద్భుతం ఫలితాలు ఇవ్వడండి. ప్రతి దానిలోనూ ఆలస్యం అవుతుంటుంది. ప్రతి దాంట్లోనూ బద్దకిస్తూ ఉంటారు. చేద్దామలే అని ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. కానీ ధనం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. 11th హౌస్ లార్డ్ చంద్రుడు 2వ భావంలో ఉండి గురుడు చేసి చూడబడుతున్నాడు. అది కదండి ప్లానటరీ పొజిషన్ అంటే ఆభరణ ప్రాప్తి కలగబోతోంది. బంగారు ఆభరణాలు కొనుక్కోబోతున్నారు అని తెలుస్తోంది. పైగా గజకేసరి యోగంలో ఉన్నారు కాబట్టి మీ ధన ప్రాప్తి ధనం బాగా వృద్ధి అవుతూ ఉంటుంది. ధనం వల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. ఎదుటి వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఉంటారు తప్ప మీరు ఒకళ్ళ దగ్గర చేజాచరు. అది కరెక్టు. చక్కటి భోజనం వస్తుంది. ఎక్కడికి వెళ్ళండి. కన్యారాశి వాడికి చాలా అదృష్టం ఏంటంటే భోజనం, ఫుడ్కి లోటు ఉండదు. ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా పంపిస్తూనే ఉంటారు. అంతేకాకుండా సంగీతంలోనూ సాహిత్యంలోనూ మంచి సాహిత్యం కదంటే సంగీతంలో కూడా వృద్ధి ఉంటుంది. గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశాల రీత్యా ధనప్రాప్తి. 9-10 తారీఖుల్లో 4th భావంలో ఉన్నటువంటి చంద్రుడికి గురు దృష్టి, రవి దృష్టి. అంటే గజకేసరి యోగంలో 4th భావంలో ఉన్నారండి. బ్రహ్మాండం. అంటే గజము అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. అంటే ఏనుగు అంత బలము, సింహం అంత పరాక్రమవంతులుగా మీరుంటారు. అంటే బలవంతులుగాను, మంచి పరాక్రమవంతులుగాను, అదృష్టవంతులుగాను ఉండడమే కాకుండా వేదశాస్త్ర విద్య, ఆగమశాస్త్ర విద్యలో మీకు సంప్రాప్తించబోతున్నాయి. బాగా రాబోతోంది. నేర్చుకుంటున్నారు. డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మీ చదువులో కూడా ఎటువంటి ఆటంకాలు ఉండవండి. తల్లి యొక్క ప్రేమాభిమానాలతో మీరు పెరుగుతూ ఉంటారు. తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు ఎక్కువ. చంద్రుడి ప్రభావం వల్ల, అదే గజకేసరి ప్రభావం వల్ల కూడా రైతులకి మంచి లాభాలు రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా రాహు ప్రభావం మీకు చాలా అద్భుతం. గురుడు చూడడము, కుజుడు చూడడం వల్ల రాహు వలన ధనప్రాప్తి కలగడము, అలాగే విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, అలాగే మేనమామూలుగా అద్భుతంగా ఉండడము, రోగాల నుంచి దూరంగా ఉండడం, మీరు
శత్రువు వలన భయమే లేకుండా ఉండడం ఇవన్నీ జరుగుతాయండి. సప్తమ భావంలో శని అంత మంచివాడు కాదు, దోషకారకుడు. సప్తమ శని ఉండడం వల్ల ఆలస్య వివాహాలు ఉంటాయి. సప్తమ స్థానంలో శనిని, సప్తమ స్థానంలో రాహువుని పెట్టి మనం మ్యారేజ్ ఫిక్స్ చేయకూడదు. జనరల్గా దోషాలు ఉంటాయి. మీ జాతకాల్లో కూడా కొన్ని దోషాలు ఉంటాయన్నమాట. అలా ఉంటాయి. సరే, ఏదేమైనా సప్తమ స్థానాలు శని ఉండడం వల్ల వివాహ వేడుకలు మామూలుగా ఉండడమే కాకుండా, లేట్ అవ్వడమే కాకుండా, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం కానీ అనురాగం కానీ తక్కువగా ఉంటుంది. మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా, అంటే మీ చేస్తున్న వ్యాపారాలు ఉన్నాయి కదా, ఆ పార్ట్నర్స్ కూడా కొద్దిగా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉందండి. ఏదైనా శుక్రుడు వల్ల మీకు ధనప్రాప్తి, పైగా వాహనాలు, విదేశ పర్యటన, మంచి ఉద్యోగం, హయ్యర్ ఎడ్యుకేషను ఇవి రాబోతున్నాయి. అమ్మవారి యొక్క దర్శనాలు మీరు చేసుకోబోతున్నారు. వస్త్రాల బిజినెస్, ఫుడ్ బిజినెస్, గోల్డ్, ఆ గోల్డ్ బిజినెస్ ప్లస్ సిల్వర్, ఈ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. ముఖ్యంగా అందంగా తయారవుతారు. ముఖ్యంగా మీరు సినిమా రంగంలో ఉన్నారేమో, సినిమా రంగంలో ఉన్న వారికి మరింత యాక్టర్స్కి మంచి అభివృద్ధి, అందంగా ఉండేది చేయడము, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు, వాటంతా అవే మీకు మీ జాతకాల నుంచి ఎదురొస్తాయి. అది గొప్ప అదృష్టం. 10th హౌస్లో రవి దిగ్బలుడు, గురుడు చాలా బలవంతుడు. సో రవి గురులు కాంబినేషను చాలా బాగుందండి. ముఖ్యంగా మీ నాన్నగారికి చాలా బాగుంటుంది. రవి వలన యాక్చువల్గా దశమలు ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు. అలాగే రాజకీయ రంగంలో పదవులని అలంకరిస్తారు. ప్రజాసేవ, ప్రజాదరణ మీకు ఎక్కువ ఉంటుంది. దిగ్బలుడు కదా, దశమంలో రవి దిగ్బలుడు, పైగా గురుడు కూడా ఉన్నాడు, చాలా మంచిది. అంటే వేదశాస్త్రాలు నేర్చుకున్న వాళ్ళకి, ఆగమ శాస్త్రంలో ఉన్న వాళ్ళకి, పండితులకి ధనప్రాప్తి కలుగుతుందండి. వాళ్ళు జాబుల్లో బాగా డెవలప్ అవుతారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి, ఇలా రవి గురుల కాంబినేషన్. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ వాళ్ళు. తర్వాత ఏమో ఇంకా చెప్పాలంటే మీరు చాలామంది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నారు కదా, వాళ్ళకి, ఫార్మా రంగము, వీళ్ళందరూ కూడా అండి ఏ బిజినెస్లో, ఫుడ్ బిజినెస్ వాళ్ళందరూ ఫుడ్ చేస్తున్నారు, వాళ్ళు సప్లై చేస్తున్న వాళ్ళకి. అలాగే ముందర దశమస్థానం కాబట్టి, కర్మస్థానం కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. అందులో ఏమాత్రమూ డౌట్ లేదు. మీ రాష్ట్రాది 2nd హౌస్ లార్డ్ అండ్ 11th హౌస్ లార్డ్ బుధుడు మీకు బాగున్నాడండి. ఎందుకంటే డబ్బు ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్స్ అంతా ఉండిపోవడం వలన, శనీశ్వరుడు యొక్క దోషం కూడా మీ రాశి వారి మీద ఉండడం వలన కన్యా రాశి వారికి చాలా దోషాలు ఉన్నాయండి. పైగా 12వ భావంలో కుజుడితో కలిసిన కేతు యాక్సిడెంట్స్ని ఇస్తాడు. దెబ్బలు తగులుతూ ఉంటాయి. బోన్స్ సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. బ్లడ్ కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. భయపెడుతున్నాడు ఏం కాదండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అమ్మవారి యొక్క పూజలు, వినాయకుడికి చక్కటి పూజలు చేసుకోవడం వలన కూడా దోషాలు పరిహారం అవ్వగలవు. తులారాశి వారికి హాయిగా ప్రశాంతంగా ఉంటారండి. మీరు 6వ తారీఖుని మరింత ప్రశాంతం, బ్రహ్మాండంగా ఉంటారు. డబ్బులు అధికంగా వస్తాయి. నేమ్ అండ్ ఫేమ్ పెరిగిపోతుంది. సంతోషంగా, ఆనందంగా ప్రయాణాలు చేస్తూ హాయిగా ఉంటారు. అలాగే డబ్బులు కూడా ఏమాత్రం ఇబ్బంది పడరండి. 2nd హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు కుజుడు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దయ వలన ధనప్రాప్తి, కుటుంబంలో వృద్ధి, ఐశ్వర్యప్రాప్తి. తేనె మీకు 2nd భావం, తేనెలాగా తీయటి పలుకులు, చాలా అద్భుతంగా మాట్లాడగలరు. చదువులో బాగా రాణిస్తారు. అలాగే 9, 10 తారీఖుల్లో మీ చెల్లెళ్ళను, మీ అక్కాయిలను, తమ్ముళ్ళను కలవడానికి మాత్రం వెళ్తారుండాయి. కలుస్తారు, ఫోన్లో మాట్లాడతారు. ధనప్రాప్తి ఉంది. వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళు కలిగిస్తూ ఉంటారు. మీ ప్రయాణాలు చేయడం మాత్రం చాలా ఇష్టం అండి. అంటే జనరల్గా మీకు ప్రీతి, ప్రయాణాలంటే మహా ఇష్టం. ప్రీతి అంటే ఇష్టం అని అర్థం. అందున షార్ట్ జర్నీస్ అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు అంటే సరదాగా చేసేస్తూ ఉంటారు. పైగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. అలాగే మీరు రిజల్ట్స్ కూడా అలాగే సంపాదిస్తారండి. అద్భుతం. అలాగే మీ ఇంట్లో మీ చదువులు, మీకు చదువులు రావడము, మీ ఇంట్లో తల్లిగారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుందండి. రైతులకు కూడా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏమన్నా రాహు ప్రభావం వల్ల చిన్నగా కొంతమందికి పుట్టే సంతానం విషయంలో కూడా ఇబ్బందికరంగా ఉంటుందండి. రాహు పంచమస్థానంలో రాహు అంత అద్భుతమైన మంచివాడు మాత్రం కాదు, ఇబ్బంది పెడుతుంటాడు. కానీ భగవంతుడు ఏం చేశాడంటే మీకు గురు దృష్టి పెట్టాడండి. గురువు చూడడం వలన, కుజుడు కూడా చూడడం వల్ల ఏమవుతుందంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం అంటే దైవ దర్శనాలు, దేవుడి యొక్క ఆరాధన వలన, మీరు చేసుకున్నటువంటి పూజల వలన ధనప్రాప్తి, అంటే పుత్ర సంతానం, పుత్రిక సంతానం యోగం కలగడానికి అవకాశం ఎక్కువ. ఇలా చెప్పుకుని వెళ్ళిపోతే చాలా ఉందండి. ఏదైనా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడానికి అవకాశం ఉంది. ఏమైనా శనీశ్వరుడు 6వ భావంలో చాలా బాగున్నాడు. అంతేకాకుండా
మీ రాశి వారికి జూలై 13వ తారీఖున వక్రగతిలో వస్తాడు. అక్కడి నుంచి మిమ్మల్ని పట్టుకోలేము. సరే అప్పుడు చెప్పుకుందామండి ఇంకోసారి. శనీశ్వరుడు 6వ భావం ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి ఆ ఉద్యోగాలు రావడం, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉద్యోగాలు రావడము, అలాగే ఉన్నతంగా గౌరవింపడ్డము, అలాగే కొంతమందికి అయితే ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు బాగుండడము, శనీశ్వరుడు వలన కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు విజయం సాధించడము, ఇవన్నీ ఉంటాయండి. అంతేకాకుండా మీకు శత్రువుల వలన భయము లేకుండా బాగుంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడుతూ ఉంటారు. ఏదేమైనా అష్టమ స్థానం శుక్రుడికి శని దృష్టి ఉండకూడదుండో. మీ లగ్న మీ రాశ్యాధిపతి అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడికి అష్టమ స్థానం శుక్రుడికి శనీశ్వరుడు అంటే శని దృష్టి ఉంటే చెడు చూపులు, చెడు ప్రవర్తన, చెడు అలవాట్లు, చెడు స్నేహితులు ఉండడానికి అవకాశం ఉంది. ఈ నెలలో కొంతకాలం మాత్రమే. కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. ఏదేమైనా భాగ్యస్థానానికి రవి గురుల కాంబినేషన్ వల్ల కూడా భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుందని సంబంధం అంటే సమస్య లేదు. ఎందుకంటే 11వ ఇంటి కూడా భాగ్యంలో ఉండడము, మీ గురుడు కూడా భాగ్యస్థానం ఉండడం వల్ల అనంతంగా భాగ్యం వృద్ధి అవుతుంది. భాగ్యం అంటే అర్థం ఏంటి? లక్ష్మీ స్థానం పెరుగుతుందని అర్థం. మీ వ్యాపార వృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుందని, హయ్యర్ ఎడ్యుకేషన్ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని, ఇంగ్లీష్ భాషలో కూడా బాగా ప్రావీణ్యత సంపాదించుకుంటారని, అలాగే మీరు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అంటారు కదా, గురువుగారితో వెళ్తారని, అలాగే నైమిసారణ్య యాత్రలు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని, కలి ప్రవేశించిన ప్రదేశం ఏదయ్యా అంటే ఉందయ్యా అంటే ఒక్క నైమిసారణ్యమే. అక్కడ కలి ప్రవేశించడానికి అవకాశమే ఉండదు. సరే అది పక్క తర్వాత చెప్పుకుందాం ఇంకోసారి. ఆ భాగ్యస్థానం కూడా బాగుంది కాబట్టి వేద పండితులకి, డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి, అడ్వకేట్స్కి మంచి కాలం అండి. అంతేకాకుండా ఈ ఆగమ శాస్త్రంలో ఉన్న వాళ్ళకి కూడా ధనప్రాప్తి కలుగుతుంది. ఏదేమైనా మీ లాభస్థానంలో బుధుడు ఉన్నాడో, మీకు భాగ్యంలో ఎలా ఉన్నాడో రవిగురులు, అలాగే బుధుడు కూడా దశమంలో ఉన్నాడు. 9th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్. ఎక్కడే మీ జాతకంలో చూసుకోండి. 9th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్లో అంటే భాగ్యాధిపతి రాజ్యస్థానంలో ఉన్నాడు. అంటే మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉండడము, చేస్తున్నటువంటి వృత్తిలో బాగా డెవలప్మెంట్స్ ఉండడం జరుగుతుందండి. ముఖ్యంగా బిజినెస్ రీత్యా. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ చంద్రుడు అయ్యాడు. 10th హౌస్ లార్డ్ మీ రాశిలోనే ఉన్నాడు. మీ రాశి అంటే తులారాశిలో, చరతత్వ రాశిలో ఉన్నాడు 6వ తారీఖు. 10th హౌస్లో బుధుడు ఉన్నాడు. అంటే మీ వ్యాపారాల రీత్యా, ఉన్నతమైన చదువుల రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. మీ ప్రొఫెషనల్గా బాగా డెవలప్ చేసుకుంటారండి. మీ ఉద్యోగాల్లో బాగా మార్పులు వస్తుంటాయి. బాగా అంటే ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్స్లో బాగా డెవలప్ అవుతారు. కర్కాటక రాశిలో బుధుడు ఉన్నాడంటే విష్ణువుని పూజించడం వలన, విష్ణు సహస్రనామా చదవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా కుజుడు లాభంలో ఉన్నాడంటే నిజంగా భాగ్య రాజ్య లాభస్థానాలు 6వ భావం శని. ఇంకేం కావాలంటే మీ రాశి శుక్రుడు రాశి వారికి, వృషభ రాశి వారికి, తులారాశి వారికి వీళ్ళిద్దరైనా మేము అందరం వద్దా అంటే చెప్పేది ఏంటంటే అంత అద్భుతమైన ఫలితాలు మీకు బ్రహ్మాండంగా ఉన్నాయి. పైగా లాభంలో కుజకేతులు మాట్లాడి అంటే మీకు 4 గ్రహాలు 4 భావాల్లో యోగించట్లా. 4 గ్రహాలు ఏంటి, 5, 6 గ్రహాలు మీకు బ్రహ్మాండం యోగిస్తున్నారు. కుజుడు 11వ భావంలో అంటే సామాన్యమా? 6వ భావంలో శని, 11వ భావంలో కుజుడు, కేతువు. అమ్మో, 3, 6, 11 స్థానాలుగా చూస్తాం. 11వ భావంలో కుజుడు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతం. బహుశా మీరు ఇల్లు కొనుక్కుంటారేమో చూడండి. అపార్ట్మెంట్స్ ఇళ్ళు మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అద్భుతంగా బాగా అవకాశాలు ఉన్నాయి. వాహనాలను కొనుక్కుంటారు. అయితే అపార్ట్మెంట్స్ బాగా అమ్ముడిపోతాయి మీరు వ్యాపార రంగాలు ఉంటే. ఏదేమైనా మీ రాశి వారికి చక్కటి ఫలితాలు ఉన్నాయి. ఇబ్బందికర వాతావరణం ఏమీ లేదు. కానీ రాహుకేతువుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్స్ ఉండిపోవడం వలన మీకు సర్పదోషం ఏర్పడి కొద్దిగా ఇబ్బందికరంగా ఉందండి. అంతేకాకుండా శనీశ్వరుడు కూడా 12వ భావంలో చూడడం వల్ల ఖర్చులు అధికంగా ఉండడానికే అవకాశం ఉంది. ఏదైనా తులారాశి వారికి మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వల్ల సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా మీకు మంచి చెడులు బాగున్నాయండి. ఎందుకంటే ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కటి ధన సంపాదన పెరుగుతుంది. కుటుంబంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది. బంధువులు అంటే బాగా ఇష్టపడుతుంటారు మీరు. అలాగే చంద్రుడు కూడా 9, 10 తారీఖుల్లో ద్వితీయ భావంలో ఉండి గురుదృష్టి రవిదృష్టి ఉండడం వల్ల మరింత ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుందండి మీకు వృశ్చిక రాశి వారికి. పైగా సంగీతంలోనూ, పాటలు పాడడంలోనూ,
మీరు బాగా ముందంజలో ఉంటారు. ముఖ్యంగా ఆభరణాలు, బంగారు ఆభరణాలు కొనుక్కొని తీరుతారు. 9, 10 తారీఖుల్లో కొంతమంది మీ జాతకాలు రీత్యా బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. ఒక అద్భుతం అండి. ముఖ్యంగా చెప్పాలంటే ద్వితీయ భావంలో ఇలా కాంబినేషన్ ఉందంటే చదువు కూడా బాగా వస్తుంది. 4th భావంలో రాహు అంత మంచి ఫలితాలు ఏమి ఇవ్వడండి. 4th భావంలో రాహు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు. శరీరంలో పీడ, స్త్రీల వలన విరోధము, అలాగే తక్కువ వాళ్ళతోటి స్నేహము, సాన్నిహిత్యం కదండి, సాన్నిహిత్యం అంటుందండి. సో అదొకటి. అది పక్కన పెడతారండి. ఆభరణ యోగం మాత్రం మీకు ఉంటుంది. అలాగే రాహు వలన విదేశ ప్రాప్తి, విదేశాల్లో సంచరించడం జరుగుతుంది. గురుదృష్టి కూడా ఉండడం వలన, కుజుడు కూడా ప్రభావం ఉండడం వలన మీకు భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము ఉండడమే కాకుండా సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యత ఉంటుంది. ఏదైనా శనైశ్వరుడు మీకు 6వ భావం 5వ భావంలో అంత యోగ్యవంతమైన కాదండి. ఆయన పాపి మ్యాలిఫిక్ అయ్యాడు. అంటే పిల్లల వలన, మీ పుట్టే పిల్లల వల్ల కానీ, మీ ఆడపిల్లల వల్ల కానీ కొద్దిగా అసౌకర్యంగా మీకు ఉంటుంది. మంచి ఫలితాలు ఏమీ ఉండవండి. ఏదైనా శుక్ర ప్రభావం వలన వివాహాది వేడుకలో, అదే వివాహాలు కుదరడాలో, భార్యాభర్తల యొక్క అనురాగ, ఆప్యాయత, దాంపత్య జీవితము, శుక్రుడు కదా 7వ భావంలో ఉన్నాడు కదా, బాగా ఉంటుంది. కానీ ఆయన శుక్రుడు మంచివాడు కాదని మీరు పరమ పాపి అవుతాడు ఆయన. అదొక ఇబ్బందికరమైన వాతావరణం. ఏదైనా అష్టమస్థానంలో రవితో కలిసిన గురుడు కూడా మంచి ఫలితాలు ఎవరు ధనప్రాప్తిని కలిగిస్తారు. ఇటువంటి కోర్టు కేసు కన్నా కోర్టు వ్యవహారాల్లో అంటే వాటిల్లో మీకు బాగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా బుధుడి ప్రభావం వల్ల ఉన్నతమైన విద్య మాత్రం వస్తుంది. బహుశా విదేశాలకు వెళ్ళొచ్చు. కర్కాటకంలో బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడంటే విదేశ ప్రాప్తి. విష్ణు సహస్రనామాలు కానీ విష్ణువునికి పూజించడం వల్ల ఇంకెక్కడ ఆగకుండా అద్భుతంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఉన్నతమైన విద్య వస్తుంది. అలాగే దేవాలయాలు, దైవ దర్శనాలు మీరు చేసుకోబోతున్నారు. బహుశా మెయిన్ ఇంపార్టెంట్ అంటే విష్ణు ఆలయాలు సందర్శించకపోతున్నారు మీరు. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని కానీ, అన్నవరం సత్యనారాయణ స్వామివారిని కానీ అట్లాగా శివుడికి అభిషేకాలు చేయించుకోవడం బుధుడికి ప్రభావం. సో ఇదంతా బాగుందండి. భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా బిజినెస్ సంబంధించిన స్టేషనరీ బిజినెస్, ఫుడ్ బిజినెస్, ఇవన్నీ కూడా బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా బుధుడు కాంబినేషన్ కాబట్టి బాగా డెవలప్ అవుతాయి. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. మ్యాథమెటిషియన్స్గా బాగా రాణిస్తారు. భాగ్యంలో బుధుడు ఉన్నాడంటే వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి బుధుడు కూడా యోగిస్తాడు ఉంటాయి. ధనప్రాప్తిని కలిగిస్తాడు, వాహన యోగాన్ని కలిగిస్తాడు. కుజుడు దశమంలో కుజుడు దిగ్బలుడు, అంటే పవర్ఫుల్గా ఉంటాడు అనమాట. కుంభరాశిలో అంటే అదే సింహరాశిలో అంటే మరింత పవర్ఫుల్. సో కేతుతో కలిసినాడు, మరింత అద్భుతం. సో అంటే మీకు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉన్నతంగా రాణించబడతారు, పదవులు రావడానికి అవకాశం ఉంది. సెకండ్ పాయింట్ అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్. థర్డ్ పాయింట్ అంటే సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ రాస్తే హై ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఉన్నట్టుగా ఉంటారు. మీరు మంచి ఆఫీసర్లుగా ఉండడానికి అవకాశం బాగా ఎక్కువ ఉందండి. కుజకేతువులు దశమంలో అంటే దిగ్భ్రతంలో చాలా బాగుంటారు అనమాట. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగా ఫలితాలు బాగుంటాయి. అంటే ప్రమోషన్స్ కూడా వస్తాయి. అందుకే కుజుడు ప్రభావం కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో భూములు అమ్ముడుపోతుంటారు కదా, అవి కూడా వ్యాపారం కూడా చూస్తారు. 10th భావం వాడికి బాగా భూములు లేదా అపార్ట్మెంట్స్ అమ్ముడుపోతాయి. అంతే కాకపోతే అంటే అనుకున్నంత లాభాలు మాత్రం రాలేకపోవచ్చు, కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదేమైనా చంద్రుడు మీకు 12th భావం ఉన్నాడు సార్. 9th హౌస్ లార్డ్, అంతే కదా. 10th హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ ఆ 9th హౌస్ లార్డ్ 9వ ఇంటి వాడు మాత్రము మీకు మీ రాశిలో 12వ భావం ఉండడం వల్ల బహుశా 6, 7 తారీఖుల్లో మీకు విదేశ పర్యటన ఉంది. బంగారు ఆభరణాలు కొనుక్కోబోతున్నారు. అదే సన్మానాలు కూడా జరగబోతున్నాయి 6వ తారీఖు నుంచి 6, 7 తారీఖుల్లో. మంచి అద్భుతమైన ప్రయాణాలు, వాహనాలు, బాగా డబ్బు ఖర్చు పెట్టడాలు, అన్నదానానికి, అలాగే స్వామివారికి కిరీటాలు కానీ బంగారం కానీ వస్తువులు చేయించడానికి అలా డబ్బులు బాగా ఖర్చు పెట్టబోతున్నారు. ఏదేమైనా వృశ్చిక రాశి వారికి రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ అంతా ఉండిపోయింది కాబట్టి అమ్మవారికి గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి శుభఫలితాలు కలుగుతాయి. ధనుసు రాశి వారికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా 9, 10 తారీఖులో మరింత ఆనందంగా మీరు కనిపించడానికి అవకాశం ఉంది. శుభవార్తలు, శుభకార్యాలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేట్టుగా చేయడము, ఒక విధంగా మనసుకు ఆహ్లాదకరంగా ఉండడానికి అవకాశాలు ఈ వారం మొత్తం ఉన్నాయి. అందున 9, 10 తారీఖుల్లో మీకు మంచి శుభవార్తలు ఉండడానికి అవకాశం ఉందండి. బహుశా గోల్డ్ కొనుక్కుంటారేమో, బంగారు ఆభరణాలు. అలాగే గురుదృష్టి ఉండడం వల్ల మీ రాశికి
హార్స్ రైడింగు, హార్సెస్ అంటే ఇష్టపడ్డము, అది బాగా మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది. అలాగే 3వ భావంలో రాహు కూడా ధైర్య కార్యసిద్ధి అండి. పనులందు పట్టుదల ఉంటుంది. మంచి పుత్రులు కలిగి ఉంటారు. మీరు ధనప్రాప్తి కలిగి ఉంటుంది. అలాగే రాహు ప్రభావం గురుడు దృష్టి ఉండడం వలన, కుజ దృష్టి ఉండడం వలన భూములు కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువ షార్ట్ జర్నీస్ చేసేస్తారు. మీ తమ్ముళ్ళు కానీ మీ చెల్లెలు కానీ కలవడానికి అవకాశాలు ఎక్కువ. ఏదైనా చతుర్థ భావంలో శనీశ్వరుడు మంచివాడు కాదండి. కాబట్టి సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. చాలామందిలో జాతకాల్లో చూసుకున్నా కూడా వాళ్ళు విదేశాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అది కూడా వాటి ఆ టైం రావాలండి. టైం ప్రకారం దశలు అంతర్దశలు వచ్చినప్పుడు వస్తే మీరు ఫారిన్ కంట్రీస్ విద్య రీచ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా 4th భావంలో శనీశ్వరుడు తప్పు. విద్యలో అనేక ఆటంకాలు కలిగిస్తుంటాడు. ముందుకు వెళ్ళలేకపోతుంటారు. మరి విద్య రీత్యా విదేశాలు వెళ్తాను ఎలా చెప్పావయ్యా అంటే సెకండ్ హౌస్ లార్డ్గా 4th భావంలో ఉన్నాడు కాబట్టి 4th హౌస్ ఫర్ ఇండికేషన్ విద్య కాబట్టి ఆటంకాలు ఎదురైనా విదేశాలు వెళ్ళి తీరుతారని అర్థం. అంతే కదండి. మీకు భూముల విషయంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. రైతులకి పంటలో నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ సంతానం విషయంలో కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేకుండా హాయిగా ప్రశాంతంగా బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారు. అలాగే స్పెక్యులేషన్లో మీరు బాగా స్పెక్యులేషన్లో బాగా స్టాక్ మార్కెట్ బ్రహ్మాండంగా రాణిస్తారండి. అలాగే మీరు కళారంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది. ఏదైనా రవి గురులు 7వ స్థానంలో, రవి ఒక్కడు తప్పు. 7వ స్థానంలో గురుడు పర్వాలా. అంటే జనరల్గా శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంటుందండి. ఆయన శుభకార్యాలు చేయడము ఇంత ముందు కంటే మంచి చేస్తారనమాట. ఇంత ముందు అంటే 6వ భావంలో ఉన్న గురుడు కంటే 7వ భావంలో ఉన్న గురుడు మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే, ఏదేమైనా గురు ప్రభావం వలన కూడా మీ వివాహాలు కుదరడము, వివాహాలు వేడుకలు అవ్వడము, భార్యాభర్తలు కలవడము, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఉండడము, వ్యాపార అభివృద్ధి, విస్తరణ, 7వ భావాన్ని మన కళతర స్థానము, అదృష్ట స్థానం అంటాక అది బ్రహ్మాండంగా ఉంది. ఏదైనా 8వ స్థానంలో బుధుడు విదేశ పర్యటనలు చేస్తారు. మేబీ ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ అంటే కొన్ని ప్రాంతాల్లో మీరు సంచరించడానికి, అక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్ళడానికి అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. పైగా బుధుడు 8వ భావంలో ఉంటే విదేశాల నుంచి ధనప్రాప్తి, విదేశాల్లో నివసించడము, ఉద్యోగరీత్యా అదే చదువురీత్యా వెళ్ళిపోతారు. చూసుకోండి, మీరు ధనుర్ లగ్నం వాళ్ళు 8వ బుధుడు అంటే వెళ్తారు. డౌటే. బాగా విష్ణు సహస్రనామాలు చేసుకుంటే అద్భుతంగా ఉంటారండి. 8వ బుధుడు అంత్యదశలో వాళ్ళు విష్ణు లోకాలు చేరతారని ఏదో ఒకటి చదివాను నేను. సరే అది పక్క పెడదామండి మనం. ఆ బుధుడి ప్రభావం వల్ల కూడా మీకు మంచి జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్ ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ కుజుడితో కలిసిన బుధుడు కూడా భాగ్యస్థానాధిపతి కూడా అవడం వల్ల ఒక చిన్న పాయింట్ చెప్పాలండి. గవర్నమెంట్ ద్వారా డబ్బులు వస్తాయి చెప్పాను చూస్తారా, ఎలా వస్తాయి. ఒక ఉదాహరణ, ఒక ఆయన నాకు ఇలాగే చెప్తే ఇదే లగ్నం చెప్పి ఎలాగ ఉంటుందంటే, కరెక్ట్గా అతను విదేశాల్లో ఉన్నాడు. గవర్నమెంట్ ద్వారా ఎలా వస్తుంది, ఆయన కంప్యూటర్ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు. కానీ ఇతను వీళ్ళు పర్మనెంట్ రెసిడెన్స్ అవ్వడం వల్ల, PR ప్లస్ సిటిజన్షిప్ ఉండడం వల్ల ఎలక్షన్స్లో అక్కడ ఎలక్షన్స్ కూడా జరుగుతుంటాయి. ఇతన్ని పిలిపించి న్యాయ నిర్ణేతగా ఉంచమని చెప్పి అన్నారు. సో ఇతను కూడా న్యాయ నిర్ణేతగా ఉండడం వల్ల గవర్నమెంట్ ద్వారా డబ్బులు వచ్చాయి. ఆహా అన్నాడు ఒకసారిగా. నిజం, అలా నేను చెప్పేది అబద్ధం ఏమి ఉండదు. సో ఈ విధంగా అంటే గవర్నమెంట్ ద్వారా డబ్బులు ఎలా వస్తాయి అనడానికి ఉదాహరణ అనమాట. సరే అదే పక్క పెడదామండి. అది పక్క పెడితే బుధుడు చాలా మంచి డబ్బులనే ఇస్తాడు. ఎక్కడున్నా సరే బుధుడు 8వ భావంలో యోగి ఇచ్చి తీరుతాడు. కానీ భాగ్యస్థానంలో కుజుడు కూడా వ్యాపార రంగంలో, అందున మీరు చేసే రియల్ ఎస్టేట్ రంగంలో భూములు అమ్ముడు పోవడంలో సూపర్గా ఉంటాయండి. ధనప్రాప్తి బాగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా అపార్ట్మెంట్స్ అమ్ముతారు సార్, అవి చాలా బాగా ఉంటాయి. ప్రొఫెషనల్గా కొద్దిగా మీరు ఇబ్బంది పడతారు. అంటే ప్రొఫెషనల్ అంటే ఉద్యోగపరంగా మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అందున మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అయితే మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే శని కారకత్వంలో ఉన్నటువంటి కోళ్ళు, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగం, వీళ్ళందరికీ కూడా వాడు ఉద్యోగంలో భద్రత తక్కువ, డబ్బులు తక్కువ. ఏదైనా లాభాలు మాత్రం వ్యాపారంలో ఎక్కువ. అంటే ఉద్యోగం అన్నా వ్యాపారం మిన్న అంటారు కదా, కాదు, రెండు ముఖ్యమే. ముఖ్యంగా చూడండి, బుధుడు చంద్రుడు వ్యాపార రంగం అంటే 11వ భావంలో ఉన్నాడు. 6వ తారీఖుని గురుదృష్టి ఉంది. చూసారా మీ వ్యాపారాల డబ్బులు ఎలా సంపాదించుకుంటారో, బాగా లాభాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ధన సంపాదన ఉంటుంది. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా శ్రద్ధ వహించాలండి. మీ బిజినెస్ బాగా రాణించాలంటే రాహుకి, అటు కుజుడు సుబ్రహ్మణ్య స్వామికి,
వినాయకుడికి పూజలు చేయించుకోవడం వలన ధనప్రాప్తి కలిగి తీరుతుంది. మకర రాశి వాళ్ళకి ఈ అద్భుతంగా వారం బాగుందండి. ముఖ్యంగా శనీశ్వరుడు 3వ భావంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్, ఫారిన్ కాదు కానీ బాగా డబ్బులు సంపాదించుకుంటారండి. డబ్బులు కాదు కానీ ప్రయాణాలు బాగా చేస్తారు. ముఖ్యంగా గురు ప్రభావం వలన గురు ప్రభావం పక్క పెడదామంటే రాహు మీ రాశికి 2వ భావంలో రాహు అంత మంచివాడు కాదు. అంటే జనరల్గా ఏంటంటే డబ్బులు ఇస్తాడు కానీ కొద్దిగా చికాకులు, మనస్పర్ధలు, దూరంగా ఉండాలి ఇవన్నీ చేస్తుంటాడు. గురుదృష్టి కూడా బాగుంది. గురుదృష్టి కూడా 2వ భావం ఉండడం వలన చక్కటి భోజన వసతులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ రాహు ప్రభావం అవన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఆభరణ సౌఖ్యం కూడా మీకు ఉంది. శనీశ్వరుడు 3వ భావంలో ఉండడం వల్ల ధైర్యం, పరాక్రమవంతంగా ఉండడము, అలాగే మంచి మంచి శుభవార్తలు ఉండడము, కష్టపడి పనిచేసే తత్వంలో మీలో ఉండడము, అవి చాలా చాలా అద్భుతంగా ఉందండి మీకు. మీ శనీశ్వరుడే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన మీ తమ్ముళ్ళని, మీ చెల్లెల్ని కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా మీ మకర రాశి వాళ్ళకి 4వ భావాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉండిపోయాడు. అది తప్పు. 4th హౌస్ లాడు అష్టమంలో ఉంటే ఏమవుతుందంటే కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉంటుందండి. చదువు కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. చదువులో మీ తల్లిగారికి కూడా అంతే హెల్త్ ఇష్యూస్ రావడము, మెడిసిన్స్ వాడడము జరుగుతూ ఉంటుంది. స్పీడ్గా జనరల్గా రికవరీ అవ్వాలంటే కొద్దిగా మనం సుబ్రహ్మణ్య మారాధన చూసుకుంటూ డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ మెడిసిన్స్ వాడాలి. ప్రాబ్లం లేదు, మీకు బాగానే ఉంటుంది అనుకోండి. ఏదేమైనా శుక్రుడు వలన మంచి యోగవంతంగా ఉంటుందండి. జనరల్గా మీ ఇంట్లో ఆడపిల్లలు పుట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆడపిల్లలు పుత్రికా సంతాన యోగం ఉందండి. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ధనప్రాప్తి కలుగుతుంది. ఆభరణాలు, వస్తువులు, వాహనాలు, మీ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడాలు ఇవన్నీ పరిశుభ్రంగా ఉంచుకుంటాం. అది మీలో ఉంది. మీ చక్కగా బాగుందండి. మీకు సంతత అమ్మవారు పుడతారు మీ ఇంట్లో. లక్ష్మీ అమ్మవారు అంటే ఆడపిల్ల. సో విధంగా ఉంది. అంతేకాకుండా రవి గురుల కాంబినేషన్ చాలా బాగుందండి. యాక్చువల్గా 6వ భావంలో 12వ హౌస్ లార్డ్ 6వ భావం, అలాగే అష్టమాధిపతి 6వ భావం. ఇది బాగుంది. అంటే 12th హౌస్ లార్డ్ అండ్ 6th 8th హౌస్ లార్డ్ కలిసి 6వ భావం ఉన్నారంటే రాజయోగాన్ని ఇస్తారండి. అంటే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో, అంటే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు మంచి మార్పులు వచ్చి ఫేవరబుల్గా ఉండడము, లేకపోతే మేనమామలకు చాలా బాగుండడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ మీరు బాగా సెలెక్ట్ అవ్వడాలు, విదేశాలు స్టాంపింగ్ అవ్వడము, మేనమామలకు బాగుండడము, అంతేకాకుండా మీరు చేస్తున్న ప్రతి పనులను ముందంజలో ఉండడము, అన్ని శుభాలు వాటంతటా అవే విజయం కలగడము, విజయప్రాప్తి. అలాగే శత్రువులు అనేవాళ్ళు లేకుండా మిత్రులుగా ఉండడము, ఆరోగ్యవంతులుగా అదృష్టవంతంగా ఉండడం జరుగుతుందండి. 7వ భావంలో బుధుడు కరెక్టే. ఎందుకంటే మంచి మంచి వ్యాపారాభివృద్ధి కలిగిస్తుంటాడండి. భార్యాభర్తల యొక్క అనురాగం పెంచుతూ ఉంటాడు. అలాగే వ్యాపార విస్తరణ చేసుకుంటూ ఉంటారు. 7వ భావంలో బుధుడు మంచి చేస్తాడు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ అండి. 9th హౌస్లో ఆడయ్యాడు. పై కుజుడు, కేతువులు అష్టమ భావంలో ఉండడం చాలా తప్పు. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ సంబంధించిన వ్యవహారాలు, లేకపోతే దెబ్బలు తగలాలు ఇవన్నీ మీకు జరగబోతున్నాయి. అంటే అందరికీ కాదండి, కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఇది ఆపరేషన్ చేయించుకోవడాలు, హాస్పిటలైజేషన్ అవ్వడం చిన్న కొంతమందికి ఉంటాయి, అందరికీ కాదు. మీ రాశి వాళ్ళకి భాగ్యస్థానాన్ని చరించడం వల్ల మీకు భాగ్యం కూడా ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు తక్కువ. అంటే వ్యాపారాభివృద్ధి తక్కువగా ఉంటుంది. కోల్ కానీ, ఫార్మా రంగం కానీ, లేకపోతే కొంతమందికి సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ, ఇవన్నీ కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటే సరే వాటిలో కూడా భాగ్యం అంటే వ్యాపారాభివృద్ధి తక్కువగా ఉంటుంది. ఏదేమైనా వ్యాపారం తక్కువ ఉన్న ఉద్యోగంలో మాత్రం బ్రహ్మాండంగా ఉంటారండి. ఉద్యోగ ప్రాప్తి ఎక్కువ. చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి గజకేశ్వర యోగంలో 10th భావం ఉంది వలన మీకు బాగా ధనప్రాప్తి, ఉద్యోగంలో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అందరు కూడా ప్రొఫెషనల్గా చాలా చాలా థ్రిల్లింగ్గా డెవలప్మెంట్స్ ఉంటూ శాంతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. డబ్బులు చేతికి వస్తూనే ఉంటాయి. 9-10 తారీఖుల్లో గజకేశ్వర యోగంలో ఉండడం వల్ల, చంద్రుడు కూడా పరిణామాలు ఉండడం వల్ల సన్మానాలు జరగడానికి అవకాశం ఉండడము, లేకపోతే విదేశాలు వెళ్ళి స్టాంపింగ్ అవ్వడము, అక్కడ బాగా ప్రయాణాలు చేయడము, విదేశాల్లో బాగా తిరగడము, దైవ కార్యాల రీత్యా, దైవ దర్శనాల రీత్యా ధనప్రాప్తి ఖర్చు పెట్టడము, ధనాన్ని ఖర్చు పెట్టడము, డబ్బులు. అలాగే మీరు కొంతమంది మీద కొంతమంది చెరువులు, బావులు తవ్విస్తూ ఉంటారు, కొంతమంది ధ్వజస్తంభాలు పెట్టేస్తుంటారు, అన్నదానానికి ఇస్తుంటారు. ఆ విధంగా కూడా
మంచి శుభాలే జరగడానికి అవకాశం ఉండే ధనం ఖర్చు పెడుతుంటారు. అయితే రాహుకేతుల మధ్యలో ప్లానటరీ పొజిషన్ ఉండిపోవడం అంత అద్భుతమేం కాదండి. రాహుకి అమ్మవారి పూజలు చేసుకుంటూ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, అలాగే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటే మంచి శుభఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా ప్రయాణాలతోటి మీకు కాలక్షేమం చేసేస్తుంటారు. బహుశా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే మీ రాశిని కూడా కుజుడు అలాగే గురుడు చూడడం వల్ల రాహు వచ్చే దోషాలు పరిహారం అయితే తీరతాయి. రాహు చికాకులు కల్పిస్తుంటాడు, మనస్పర్ధ కల్పిస్తుంటాడు, అనారోగ్య సమస్యలు కలిగేట్ చేస్తుంటాడు. ఇలాగ అన్ని మీ రాశిలో ఉన్నటువంటి రాహు మంచి చేయడు. కానీ ద్వితీయ భావంలో ఉన్న శని కూడా అంత ఇబ్బంది మంచిగా ఏం చేయడండి. ఆయన కూడా మీ కుంభరాశి కాబట్టి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అవి ఉండేటి చేస్తుంటాడు. ద్వితీయ భావంలో ఉండడం వలన శనీశ్వరుడు 12th హౌస్ ఆడవడం వల్ల విదేశ పర్యటన చేయడము, డబ్బు సంపాదించుకోవడానికి వెళ్తారు, కష్టపడతారు. ఏది కూడా త్వరగా మీకేం రావు, కష్టపడిందే ఏది రాదు. కాబట్టి శనీశ్వరుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల బాగా కష్టపడండి, డబ్బు సంపాదించండి. అంతేకాకుండా మీ రాశి వారికి శుక్రుడు ప్రభావం బాగుందండి. అంటే సంగీతంలో బాగా రాణిస్తారు. వస్త్రాలు, ఆభరణాలు, వాహనాలు మీ జాతకాల ప్రకారం, మీ రాశుల జాతకాల ప్రకారం కొనుక్కుంటారు. అలాగే వ్యవసాయదారులు కూడా మంచి పంటల సక్సెస్ఫుల్గా ఉండడము, శుక్రుడు ప్రభావం వలన చాలా మంచి యోగం కలగడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య పరిస్థితి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఏదైనా పుత్ర సంతానం జరగడం మీ ఇంట్లో కలగడానికి అవకాశాలు రవిగురుల వల్ల కలగబోతుంది. పైగా రవిగురులు పంచమస్థానంలో ఉన్నారంటే సంతానం మీ సంతానానికి మీ జాతకం వల్ల డెవలప్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఎటువంటి పొజిషన్లో ఉన్నా, ఎటువంటి కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ, ఎటువంటి లా సంబంధించిన విషయాల్లో కానీ, అదే వివాహాలు కాకపోవడంలో కానీ ఉన్నా సరే మీరు విజయం సాధిస్తారు. వాళ్ళకి చాలా బాగుంటుంది. మీ పుత్ర సంతానానికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మీరు పదవులు రావడానికి బాగా ఆశించవచ్చండి. రాజకీయ రంగంలో పదవులు, ఎందుకంటే రవి సామాన్యుడు కాదు, గురుడు కూడా అంతకన్నా సామాన్యుడు కాదు. ఇద్దరు వలన పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయండి. ప్రజాదరణ, ప్రజాభిమానం, ప్రజాసేవ చేసుకుంటూ మీరు ఉంటారు. అంతేకాకుండా పంచమస్థానం బాగుండడం వల్ల స్టాక్ మార్కెట్లో దినదిన ప్రవర్ధమానం అయిపోతుంటారు. బాగా మీ స్టాక్ మార్కెట్లో వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా ఉంటారు, వాళ్ళకే బాగా జరుగుతుంది. అంతేకాదండి సినిమా రంగంలో, సాహిత్య రంగంలో రచయితలుగా బాగా డబ్బు సంపాదిస్తారు. అలాగా పంచమస్థానం ఒకదాని తర్వాత ఒకటి బాగుందండి. అలాగే 6వ భావంలో బుధుడు, మేనమామలకి పెట్టింది పేరు అంటారు సార్ బుధుడిని. 6వ భావంలో ఉన్నంటే మేనమామలు 100 సంవత్సరాలు బతుకుతారంటారే. అలాగా బుధుడు ఉండడం వలన మేనమామలకు చాలా ఆయుర్దాయం బాగుంటుంది. అంతేకాకుండా వాళ్ళ వలన మీకు సహకారాలు, ప్రేమాభిమానాలు నిండుగా ఉంటాయి. మీ మేనమామలు చిన్నప్పుడు ఎత్తుకుని తిరిగారు కదా మిమ్మల్ని, ఎంతో ప్రేమగా ఉంటారు మీ మేనమామలు మీ మీద. అంతే కదండి. సరే పక్క పెడదాం. మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బుధుడు వలన చక్కగా మీరు విదేశాలు తిరగడము, అనుకున్న పనులను సాధించడం జరుగుతుంది. కానీ సప్తమ స్థానంలో కుజుడితో కలిసిన కేతు అంత అద్భుతమైన వాళ్ళేం కాదు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో నష్టాలు రావడము, ముఖ్యంగా సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి నష్టాలు కాదు కానీ భూములు అమ్ముడుపోలేకపోవడము, లేకపోతే భూములు కాకపోతే అపార్ట్మెంట్స్. అంతేకాకుండా మీ భార్యాభర్తల విషయంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు దూరం అవ్వడము జరగడానికి అవకాశం ఉందండి. ఏదైనా అష్టమ స్థానానికి శని చూడడం వల్ల మీరు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తూ ఉంటాయి మీకు అని అర్థమవుతుందండి. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి, అదొక్కడే చాలు. పైగా చూడండి భాగ్యస్థానానికి భాగ్యస్థానంలో చంద్రుడి గురుదృష్టిలో భాగ్యం బ్రహ్మాండ గురుదేవట్ల. అంటే భాగ్యస్థానం మనం లా సంబంధించిన వ్యవహారాలు చూస్తామండి, కోర్టు వ్యవహారాలు అంటాం కదా, ఆ వ్యవహారాలు కూడా చూస్తామండి. భగవంతుడి దయ వల్ల మీకు అటువంటి ఏమైనా ఉంటే మీరు విజయం సాధిస్తారు, సక్సెస్ అయి తీరుతారు భగవంతుడి దయ వల్ల. అలాగే విదేశ పర్యటన చేస్తారు, విదేశాల్లో చదువు బాగా చేస్తారు, చదువు వస్తుందండి. అలాగే బంగారు ఆభరణాలు, వస్తువులు, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. మిల్క్ బిజినెస్ ఉన్న వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి, అందులో డౌట్ లేదండి. ధనప్రాప్తి కలిగి తీరుతుంది. అంతేకాకుండా చంద్రుడి ప్రభావం ఉండడం వలన మీరు తీర్థయాత్రలు గురువుగారితో పాటు చేసి తీరుతారు అంటే సందేహం లేదు. తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, దినదిన ప్రవర్ధం, డబ్బులు ఎక్కువ డెవలప్మెంట్స్ అవుతాయి. పైగా వేద పండితులకి, వేదశాస్త్ర కవితులకి, ఆగమశాస్త్ర పండితులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. గురు ప్రభావం వల్ల మీరు అంటే మీ రాశి వారికి గురు ప్రభావం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో, బిజినెస్ వాళ్ళకి చక్కటి డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ఏదైనా 10th హౌస్ చూసుకోవడం వల్ల కూడా యోగమే.
అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, అంటే ఉద్యోగ అవకాశాలు ఆడవాళ్ళకి చెప్తున్నాయి, ఇవన్నీ ఆడవాళ్ళకే వర్తిస్తాయి. సో ఇవన్నీ కూడా మీకు బాగా ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి 9-10 తారీఖుల్లో గురు ప్రభావం ఉండడం వలన లాభాలు అధికంగా వస్తాయండి. మీరు ఏ బిజినెస్లో ఉన్నా ఆ బిజినెస్లో ధనప్రాప్తి కలిగి తీరుతుంది. భాగ్యస్థానానికి గురుదృష్టి, లాభస్థానానికి గురుదృష్టి ఉండడం వలన మీరు ఎంత ఎలా బిజినెస్లు చేసినా, ఏ బిజినెస్లో ఉన్నా సరే డబ్బులు బాగా వస్తాయి. మీరు చేయవలసింది ఒకటే ఏంటంటే ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోండి. అన్ని విషయాలను విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుండాలంటే ఎవరు పూజించాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే ఆయన పూజించడం వల్ల బాగుంటుందండి. ముఖ్యంగా రాహుకేతుల వలన సర్పదోషం ఏర్పడిపోయింది. గ్రహాలన్నీ అలా ఉండిపోయాయి కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, అమ్మవారిని పూజించుకుంటూ, గణపతి ఆరాధన చేసుకోవడం వలన దోషాలు చాలా పరిహారం అవ్వగలవు. మీనరాశి వాళ్ళకి కష్టే ఫలి అంటారండి. కష్టపడందే ఏ ఫలితము రాదు. పైగా మీ పనులు మీరే స్వయంగా నిర్వర్తించగల సామర్థ్యము సమర్థత మీకు కలిగి ఉన్నారు. కాబట్టి శనీశ్వరుడు మిమ్మల్ని కష్టపడి పని చేసేట్టుగా చేస్తుంటాడండి ఆయన. అలాగే ప్రయాణాలు కూడా మీకు అలాగే అధికంగా ఉంటాయి. బహుశా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడమో, ఆభరణాలు కానీ, వస్తువులు కానీ మీరు బట్టలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా మీకు ఒక డెడికేటెడ్నెస్ ఎక్కువ. ఏ పని అయినా సరే విజయం సాధించి తీరాలంటారు, అలాగే చేస్తారు. పైగా రవి గురులు చతుర్థ భావంలో ఉన్నారు కాబట్టి సంగీతంలో మీకు మీరే సాటి అనిపించుకుంటారు. అద్భుతం అండి. సంగీత విద్య బాగా వస్తుంది. అలాగే పంటలు బాగా పండడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులకి డబ్బులు, అంటే పంటలు పండకపోయినా రైతులకి బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ తల్లిగారిక ప్రేమాభిమానాలు పొందుతూ హాయిగా ప్రశాంతంగా ఉంటారు. పైగా చతుర్థ భావంలో గురువు ఉన్నారంటే బంగారు ఆభరణాలు చేయించుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి. లేకపోలేదు, బంగారు ఆభరణాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. పంచమూల బుధుడు కర్కాటక రాశి ఉన్నాడంటే ఆడపిల్ల కలగడానికి అవకాశం ఉంది. అంటే జనరల్గా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో పడడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, పంచమ భావంలో బుధుడు ఉన్నాడు కాబట్టి సినిమా రంగంలోనూ, కళారంగంలోనూ, నృత్య కళాకారులకి, అంటే డ్యాన్స్ కంపోజ్ చేస్తుంటారు వాళ్ళకి, తర్వాత వాయిద్య కళాకారులకి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, అలాగే సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలో ఉన్నటువంటి యాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా బుధుడు చాలా అద్భుతం ఫలితాలు ఇస్తాడండి. అద్భుతం. పైగా మంచి మంచి డ్రెస్సులు, ఆభరణాలు కొనుక్కునేట్ చేస్తూ ఉంటాడు ఆయన, పంచమభావం బుధుడు. అలాగే బుధుడు వల్ల స్టాక్ మార్కెట్లను ఆ బిజినెస్లో బాగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు బాగున్నాయండి. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం. అన్నిటికంటే మించిది అంటే కుజుడు 6వ భావంలో కేతుతో కలిసి సమానం, కేతుతో ఉన్నాడు. అంటే కేతు ఉండడం వల్ల మీరు రియల్ ఎస్టేట్ రంగంలో భూములు, అపార్ట్మెంట్స్, బిజినెస్లు ఉన్నారనుకోండి, అవి అమ్ముడిపోతుంటాయి. అలాగే ధైర్యంగా ముందుకెళ్ళిపోతుంటారు, భయపడరు. లా సంబంధించిన విషయాల్లో, కోర్టు సంబంధించిన వ్యవహారాలు అంటారు సరే, వాటిలో మీరు విజయం సాధిస్తుంటారు. మేనమామలు చాలా బాగుంటుంది. శత్రు భయం లేకుండా, రుణ భయాలు లేకుండా దిగ్విజయంగా ముందుకు దూసుకుపోతూ ఉంటారు. పైగా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లోనూ లేకపోతే ఇంటర్వ్యూస్లోనూ మీరు గెలుస్తారు. అంతేకాకుండా చాలామంది కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందండి. 6వ భావం కుజుడు కూడా కొంతమందికి పదవులు రావడానికి పదవులు అంటే రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. కానీ మీ భార్యాభర్తల విషయంలో కొద్దిగా అన్యోన్యత లోపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళు మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండానండి, ఈ దగ్గరకు వచ్చే సంబంధాలు ఆగిపోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా అష్టమ భావం చాలా క్లియర్గా ఉంది. అంటే సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు అని అర్థమవుతుంది. రొబస్ట్ హెల్త్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ఆహార అలవాట్లు చక్కగా మీరు ఉంటాయి అని అర్థమవుతుంది. అంతేకాదండి, ఈ లా సంబంధించిన విషయాల్లో కూడా మీరు గెలుస్తారు. అష్టమ భావం కూడా బాగుంది, భాగ్యస్థానం కూడా బాగుండాలి. అంతేకాకుండా తలవంతలకు వచ్చే ధనయోగం ప్రాప్తి బాగా కలుగుతుంది. 6వ తారీఖు మరింత విశేషమైన స్పందన, ధనము కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో భూములు అమ్ముడుపోయే విషయంలో బాగా ముందంజలో ఉంటారు. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ, భూములు కానీ అపార్ట్మెంట్స్ కానివ్వండి. అలాగే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. పుణ్యక్షేత్ర దర్శనాలు విపరీతంగా చేసుకుంటారు. ఏదైనా ప్రొఫెషనల్గా ప్రొఫెషన్ థ్రిల్లర్ అంటే ఏంటంటే మీ ఉద్యోగంలో థ్రిల్లింగ్ ఉంటుందండి, హాయిగా. ఎందుకంటే కష్టపడతారు కాబట్టి దానికి సంబంధించిన ప్రతిఫలం మీకు చేకూరుతుంది. పైగా 9-10 తారీఖుల్లో గురుదృష్టి, రవి దృష్టి, 10th హౌస్లో 10th హౌస్ని చూసుకోవడం వలన చాలా, పైగా గజకేసరి యోగంలో ఉండడం వల్ల. గజకేసరి యోగం అంటే గజము అంటే ఏనుగంత బలం కలవాడని, సింహం అంత పరాక్రమం కలవాడని అంటాం కదా. అలాగా మీకు ఉన్నాయండి. మీకు అద్భుతంగా ఉన్నారు. మీరు చాలా ప్రొఫెషనల్గా, మీరు చాలా బాగా ఉన్నతంగా రాణిస్తారు.
వస్తే ప్రమోషన్స్ వస్తాయేమో చూసుకోండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, వేదశాస్త్రంలో ఉన్న వాళ్ళకి, ఆగమశాస్త్ర కోవిదులకి, అలాగే అడ్వకేట్స్కి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఇలా నాకు తెలిసి చెప్తున్నారు అనుకోండి, ప్రొఫెసర్స్కి, వీళ్ళందరికీ ఇక్కడ 10th భావం బాగుంటే ఉన్నతంగా రాణిస్తారనలో సందేహం లేదండి. చాలా అద్భుతంగా ఉంది. భాగ్యస్థానం అదే 10th హౌస్ అండ్ అష్టమ స్థానం మీకు చాలా వెరీ వెరీ గుడ్, చాలా బాగుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటూ చక్కగా ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ హాయిగా ఉంటారు మీరు. అలాగే 12వ భావంలో రాహు అంత అద్భుతమైన వాడు కాదు కదండి. దూరం బంధువులు చనిపోవడమో, అంటే దూరం బంధువులకి ఒంట్లో బాగుండకపోవడమో, చెడు వార్తలు వినడమో జరుగుతుంది. రాహు ప్రభావం వల్ల, రాహు గురుదృష్టి అలాగే కుజదృష్టి వల్ల సన్మానాలు జరుగుతాయి. విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది. కొంతమంది అయితే రాహు ఒక్కడే 12వ భావంలో ఉంటే హాస్పిటలైజేషన్ అవుతారంటారు ద్వారా హాస్పిటల్కి వెళ్ళడము, అక్కడ అడ్మిట్ అవ్వడం అవుతుంది. అలా అటువంటి కొంతమందికి ఉంటుంది హెల్త్ ఇష్యూస్ వలన. కానీ గురు ప్రభావం కదా ఉండడం వలన నిజంగా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వెనక్కి వచ్చేస్తారు ఇంటికి, భయపడాల్సిన అవసరం లేదు. సో ఇదే విధంగా మీకు మీ రాశి వారికి ఉందండి. మీ మీనరాశి వారికి ఆ రాహుకేతుల మధ్యలోనే ప్లానెటరీ పొజిషన్ అంతా ఉండిపోవడం వల్ల అంత అద్భుతంగా ఉండదు. రాహుకి కేతువుకి పూజ చేయించుకోవడం వల్ల, రాహుకేతువులకంటే అమ్మవారి దర్శనం చేసుకోవడము, అమ్మవారికి పూజలు వల్ల, అలాగే కేతు 6వ భావంలో ఉండడం వల్ల, ఈ రాహుకేతు వల్ల మీకు కరెక్ట్గా ఉంటుంది. మంచిది, భయపడాల్సిన అవసరం లేదండి, చక్కగా ఉంటుంది. కాకపోతే అంటే మీరు పూజలు చేసుకుంటుంటే దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటాము. శనీశ్వరుడికి మాత్రం మర్చిపోకూడదండి. ఆయన్ని సర్వదా పూజిస్తూనే ఉండాలి. మీకు ఆయన స్తోత్రాలు కూడా తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. చక్కగా ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః అని మూలమంత్రం చెప్పించిన శని యొక్క ఆశీర్వచనాలు మనకి ఎప్పుడూ దక్కుతాయి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏంటి, పరిహారాలు ఏంటి, ఏం చేస్తే మనకి బాగుంటుంది అని అందరికీ అనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపిస్తుందండి. అప్పుడు మనం ఏం చేద్దాం, ఏం చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వారం రోజులు కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే గ్రహాలన్నీ ఉండిపోయాయి, ఎక్సెప్ట్ చంద్రుడు బయటకు వచ్చేస్తుంటాడు. ఉండిపోవడం వల్ల ఎప్పుడు కూడా రాహు దగ్గర నుంచి సవ్యకాల సర్పదోషంలో ఉన్నాయి ప్లానెటరీ పొజిషన్స్ అంతా. అదే ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము, అమ్మవారి యొక్క కళ్యాణాలు చేయించుకోవడము, అలాగే పౌర్ణమి పూట కానీ లేకపోతే అమావాస్య పూట కానీ చండీ హోమాలు అండి, చండీ హోమం చేయించుకుంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. రాహువుల వచ్చే దోషాలు పరిహారం అయి తీరుతాయి కూడా. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కేతువు సింహరాశిలో కుజుడితో కలిసి ఉన్నాడు, సర్పదోషం. ముగ్గురు అలాగే ఉన్నారు. ముగ్గురు అంటే రాహువు, కేతువు, కుజుడు కూడా. ఇలా కుజకేతువులు సింహరాశిలో ఉన్న వాళ్ళకి అంటే మంచిదే, కానీ చిన్నపాటి దోషం కూడా. కాబట్టి మనం కేతువు కంట్రోల్కి రావాలంటే గణపతి ఆరాధన, నిత్యము గణపతి పూజించడం. కొంతమంది అయితే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటారు, అది పవర్. అయితే లక్ష్మీ గణపతిని పూజిస్తారు, అదొక అద్భుతం. అయితే గణపతిని ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి పూట ఆరాధన చేసుకుంటూ మీ పేరున పూజలు చేసుకుంటూ ఉంటూ స్వామివారికి గరికి సమర్పించుకుంటూ ఉంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదండి. పైగా కుజుడు కూడా ప్రభావం మీకు ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క దోషం కూడా మేమే ఉందండి, ఈ రాశి వారికి ఉంది. కాబట్టి శనీశ్వరుని ఎప్పుడు వదలకూడదు, తైలాభిషేకాలు చేసుకుంటూనే ఉండాలి. అలాగే ఆయన స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, అలాగే అక్కడ మీకు పూజ చేయించినటువంటి బ్రాహ్మణ వారికి దక్షిణ ఇస్తూ ప్రదక్షిణ చేస్తూ మీరు అలా ఉంటే చక్కని ఫలితాలు మీకు వచ్చి తీరుతాయండి, అంత డౌటే లేదు. పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారు కూడా తమలపాకులతో పూజించడం వల్ల, ఆయన్ని సింధూరంతో సమర్పించడం వల్ల, అలాగే ఆ స్వామివారికి అప్పాలు సమర్పించడం వల్ల, అలాగే చేసుకుంటుండడం వల్ల శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా మటు పరిహారం అవుతాయి. అంతేకాదండి, మెయిన్ ఇంపార్టెంట్ అంటే శివాభిషేకాలు. శివాభిషేకం మన అందరికీ కుదరదు కదండి. కానీ శివుడి దగ్గరికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా శివుడికి మల్లెపూల మాల సమర్పించడము. అయితే మన ఇంట్లో అవకాశం ఉంటే మల్లెపూలతోటి స్వామివారికి పూజ చేసుకోవడము, తులసి దళాలతోటి, తులసి మాలను కూడా చేయించండి, తులసి దళాలతోటి, అలాగే మారేడు దళాలతోటి పూజ చేస్తే స్థిర లక్ష్యం మన ఇంట్లో ఉంటుంది అంటాం కదా. అలాగే ఈ గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా చాలా పరిహారం అయ్యి సకల కార్యాలు సిద్ధిస్తాయండి. ఈ 12 రాశుల వారు కూడా, అంటే మేషం నుంచి మీన రాశి వారి వరకు కూడా ఈ దోషాలు పరిహారం అవడానికి మీకు చేతనైంది చేయండి. జనరల్గా పరిహారాలన్నీ చాలా పరిహారాల వల్ల మీ దోషాలు కూడా చాలా కంట్రోల్ అయిపోతాయి. సో
మీ అందరికీ చాలా బాగుండాలని, ఆరోగ్యాలతో ఉండాలని, మీరు ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ స్పీడ్గా ఉంటూ చక్కగా రాణించాలని, రాణిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.